మిత్రులందరికీ స్వాగతం. మన జీవిత కాలంలో బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎన్నడూ మనం చూసి ఉండలేదు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి మరొకసారి ప్రపంచానికి కానీ మనకు కానీ రాకూడదని కూడా కోరుకుంటున్నాను నేను. మరీ ముఖ్యంగా ఇంత వసంత మాసం, ఇంత వసంత ఋతువు, ఇంత విప్పారి మన చుట్టూ ఇంత సంతోషభరితంగా ఇట్లా మా ఇంటి ఎదురుగుండా వేప చెట్టు నిండారా పూసి ఉండి పొద్దున్నే ఎక్కడి నుంచో కోకిల పలుకుతూ ఉంటే, ఆకాశంలో చుక్కలు మెరుస్తూ ఉంటే, ఇదేమిటిది? ఈ వసంత ఋతువుని ఎట్లా గడపాలి మనం? ఇది ఎట్లా గడిచి ఉండాలి? ఇంత రోగగ్రస్తంగా, ఇంత రుజాగ్రస్తంగా, ఇంత ఆకాశం మీద ఇంత మబ్బు పట్టినట్లుగా ఇది ఏమిటిది? నిజంగానే చాలా కఠినాతి కఠినమైనటువంటి ఒక పరీక్షా కాలాన్ని మొత్తం మానవ జాతి ఎదుర్కొంటూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచం ఈరోజు ఒక కుగ్రామంగా మారినప్పుడు, పూర్వకాల మనుషుల్లాగా నేను నా ఊళ్ళో ఏమీ కాలేదు, నా ఇంట్లో ఏమీ కాలేదు, నా కుటుంబానికి ఏమీ కాలేదు అని అనుకోలేం కదా. ఈరోజు నా మిత్రులు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, చైనాలో ఉన్నారు, స్వీడన్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నా నా మిత్రుడే. ప్రతి మనిషి నా మిత్రుడే. ఇంట్లో ఉన్నవాడు, హర్మ్యంలో ఉన్నవాడు, వీధిలో చిక్కుబడిపోయినవాడు, ప్రతి ఒక్కడూ నావాడే. వాళ్ళందరి కష్టం నా కష్టమే, వాళ్ళందరి ఆందోళన నా ఆందోళనే. ఆ ఆందోళన భరితమైనటువంటి ఈ కాలంలో ఎట్లా ఒక్కటే ఏమిటంటే, నేను చేయగలిగింది బహుశా ప్రార్థించడం, ప్రకృతిని ప్రార్థించడం, భగవంతుడిని ప్రార్థించడం, ప్రాణి కోటిని ప్రార్థించడం. ప్రార్థన ఒక్కటే నా చేతనైంది. సమయంలో పడాల గారు నన్ను ఈ సాయంకాలం ఇట్లా ఆహ్వానించినప్పుడు, మిత్రులతో ఒకసారి మాట్లాడమని అడిగినప్పుడు నేను ఒక్క క్షణం ఆలోచించాను. ఈ సందర్భంగా మీతో నేను ఏం పంచుకోగలను? ఇంకా చెప్పాలంటే మనందరం కలిసి ఏం పంచుకోగలం ఈ సందర్భంలో? మనందరం కలిసి ఏం చేయవచ్చు ఈ సందర్భంలో అంటే అన్నాను కదా నేను, ప్రార్థన. బహుశా ఒక మతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే నా మిత్రులంతా ఒక మతం తాలూకు ప్రార్థన ఏదైనా చేసి ఉండేవాళ్ళు. నా మిత్రులు అనేక మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, భగవంతుని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, మనిషిని మాత్రమే నమ్మేవాళ్ళు ఉన్నారు, వైద్య శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. అందరితోటి నేను పంచుకున్న ప్రార్థన, ద మోస్ట్ సెక్యులర్ ప్రేయర్ ఏముంటుందా అని ఆలోచించాను. ఒక్క క్షణం ఆలోచించగానే గీతాంజలి స్ఫురి. మిత్రులారా, ఈరోజు నాకు మీ అందరితో కలిసి గీతలు చదువుకోవాలని ఉంది. నాకు మాట్లాడాలని లేదు, చదవాలనుంది, నాకు చదువుకోవాలని, మీకు చదివి వినిపించాలనుంది. మనం కలిసి ఒక్కసారి, నా మిత్రుడు చాలా ఏళ్ల కింద రాజమండ్రిలో మిత్రుడు గోపీచంద్ ఒక మాట అన్నాడు గీతాంజలి గురించి మాట్లాడుతూ. గీతాంజలిలో అతను నాస్తికుడు అన్నాడు. నేను అడిగాను, మరి ఠాగూర్ గీతాంజలిలో గానం చేశాడు, నువ్వేమో నాస్తికుడివి, నువ్వు గీతాంజలి ఇంతగా హృదయాన్ని హత్తుకున్నవే, ఎట్లా ఇందులో వైరుధ్యం లేదా అని అడిగితే గోపీచంద్ అన్నాడు కదా, అందే ఉంది బాస్, చాలా సింపుల్. ఆయన దేవుడు అనే మాట ఎక్కడ వాడలేదు, నువ్వు అంటాడు. ఆ నువ్వు అన్నప్పుడు నేను, ఆ నువ్వు అన్నప్పుడల్లా జీవితం
అనే ఒక మాటను అక్కడ నేను పెట్టుకుని చదువుకుంటాను. నేను దేవుడు అని ఒకవేళ ఎక్కడ ఉంటే, సర్వేశ్వరుడు అనే మాట వాడి ఉంటే అక్కడ జీవితం అనే ఒక్క మాట వాడతా, నేను వాడి చదువుకుంటా నేను అన్నాడు. మిత్రులారా, బహుశా ఈ సందర్భంలో నేను ఈ కవితలు చదువుతున్నప్పుడు జీవితం అనే ఒక్క మాట, భగవంతుని విశ్వసించేవాళ్ళు నేరుగా ఈ భగవంతుడితోటే మాట్లాడుతున్నాం అనుకుందాం. భగవంతుడి జీవితంలో లేని వాళ్ళు నష్టమేమి, జీవిత ప్రాణ సంతోషం వాటిని అక్కడ పెట్టుకోండి. కొద్దిసేపు యుత్వాన్ని మనం చదువుకుందాం. చాలా సంతోషం, మిత్రులు ఇక్కడ పలకరిస్తున్నారు. మీ అందరికీ నా స్వాగతం. చాలా మందిని నేనే మొదటిసారి చూడటం కూడా, మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. నేను నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఇంత మిత్ర బృందం, ఇంత అసంఖ్యాకమైన మిత్ర బృందం నన్ను ఇట్లా పలకరిస్తున్నప్పుడు నా గాగురాలు కవిత గుర్తొస్తుంది. చిన్నప్పుడు, అంటే నేను 19-20 ఆ ఏళ్ల వయసులో అవయవకుడిగా అప్పుడే జీవితంలో మేల్కొన్నప్పుడు నేను మా అక్క కథలు రాస్తూ కొద్దిగా సాహిత్య ప్రపంచంలో సాధన మొదలుతున్నప్పుడు మా అమ్మ భవిడిపాటి జగన్నాథరావు గారు చాలా మంది రచయితలకు పరిచయం చేశారు, కవులకు పరిచయం చేశారు. అంతవరకు పుస్తకాల మీద పేర్లుగా మాత్రమే తెలిసిన వాళ్ళని స్వయంగా వాళ్ళతో పరిచయం చేశారు, చూచారు, మాట్లాడారు. అప్పుడు నేను ఆయన గురించి తెలుసుకున్నా, ఈ కవిత గుర్తొచ్చేది. ఇప్పుడు బహుశా ఈ కవితను నేను ఇక్కడ నువ్వు అన్నప్పుడు ఫేస్బుక్ అని కూడా పెట్టుకుని చదవాలనిపిస్తోంది. నాకు తెలియని మిత్రులకు నన్ను పరిచయం చేశాను. ఇది ఠాగూర్ సర్వేశ్వరుడు గురించి అన్నాడు, నేను ఫేస్బుక్ గురించి చెప్తున్న మాట. నాకు తెలియని మిత్రులకు నన్ను పరిచయం చేశావు, నావి కాని ఇళ్లలో నాకు స్థానాన్ని ఇచ్చావు, దూరాన్ని దగ్గర చేశావు, పరదేశిని నాసురుడిగా మార్చావు. నాకు అలవాటైన నివాసాల్ని విడవాలంటే కష్టంగా ఉంటుంది. కొత్తలో పాత ఇమిడిదని, అక్కడ నువ్వు ఉన్నావని మర్చిపోతాను. జన్మలో, మృత్యువులో, ఈ లోకంలో, ఇతర లోకంలో ఎక్కడెక్కడ నువ్వు నన్ను తిప్పినా అపరిచితమైన దానికి నా హృదయాన్ని ఆనందాలతో ఎప్పుడూ జతపరిచే నా అనంత జీవిత పథచారివి నువ్వే. నా మిత్రుడు నిన్నే జీవితం అన్నాడు. నేను దిగిన వాడికి పరుడనేవాడు లేడు, మూసిన తలుపే ఉండదు. అనేకత్వపు లీలలో ఏకత్వ స్పర్శనానందాన్నించి ఎన్నడూ తప్పిపోకుండా ఉండాలని నా ప్రార్థనని కటాక్ష. అనేకత్వపు లీలలో ఏకత్వ స్పర్శన సమస్య ఏంటంటే, విచిత్రమైనటువంటి పరిస్థితిలో మనం ప్రపంచం చేరుకుంది. అది ఏంటంటే, అసలు మనం జీవించుకున్నామని మనకి ఏమిటి కన్ఫర్మేషన్? మనిషి మరొక మనిషికి ఇవ్వగల అతి గొప్ప కానుక ఏమిటి? స్పర్శనే. అటువంటి ఒక కాలంలో ఈరోజు మనం చేయగలిగింది ఏమిటంటే, ఒక్కసారి ప్రేమగా, సంతోషంగా మనం పలకరించుకోవడమే ఇప్పుడు మనం మిగిలింది. స్పర్శ అందుబాటులో లేనటువంటి, మనిషిని కలుసుకోలేనటువంటి మన మధ్య ఒక భౌతిక దూరం పాటించడమే నియమంగా మారిన కాలంలో, అది విచిత్రమైనటువంటి పరిస్థితి. దూరం పాటించడమే ఒక నియమంగా మారిన కాలంలో మనం దగ్గర కాగలిగేది మానసికంగా, మనం దగ్గర కాగలిగేది ఇట్లా ఒకళ్ళనొకళ్ళం పలకరించుకోవడం ద్వారా. అందుకని మీ అందరితో సంతోషంగా మనం సంతోషంగా ఉన్నాం, జీవించి ఉన్నాం, ఒకరికొకరం అనుసంధానించబడి ఉన్నాం. మనందరిలో ఒకే హృదయ స్పందనం నడుస్తోంది అని చెప్పుకోవడం కోసం ఈరోజు కొంత కవిత్వం, ముఖ్యంగా
నా జీవితకాలం పాటు నా చిన్నతనం నుంచి నన్ను వెలిగిస్తూ వస్తున్నటువంటి గీతాంజలిని చదవడం ద్వారా, గీతాంజలి ద్వారా ఒక్కసారి జీవితం పట్ల నా మిత్రుడు అన్నాడే, ఇక్కడ నేను సర్వేశ్వరుడు అన్న చోటల్లా కూడా జీవితం అని చెప్పుకుంటానని, అట్లా జీవితాన్నే ప్రార్థిద్దాము అని అనుకుంటూ ఉన్నాను నేను. అటువంటి ప్రార్థనాపూర్వకమైన ఈ కవిత్వాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాను నేను. మిత్రులారా, గీతాంజలిలో మిత్రులు మన్నించాలి, ప్రభుత్వ ఉద్యోగులకి సమయం చిక్కడం కష్టం. అవును, నాకు తెలుసు హృదయేశ్వర, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు. చెట్ల ఆకులపైన చిందులు తొక్కే కాంతి, ఆకాశం పైన తేలిపోయే సోమరి మబ్బులు, నా నుదుటి మీద తన చల్లని స్పర్శని వదిలిపోయే ఇదంతా నీ ప్రేమ కాక ఇంకేమీ కాదు. ఉదయకాంతి నా కళ్ళని ముంచెత్తింది, ఇదే నా హృదయానికి నీ సందేశం. నీ ముఖాన్ని పైనుంచి వంచావు, నా కళ్ళల్లోకి చూస్తున్నాయి నీ కళ్ళు. నాకు పదే పదే ఏమనిపిస్తోందంటే, చెప్తున్నాం కదా, మా ఇంటి ఎదురుగుండా వేప చెట్టు ఎంత నిండుగా పూసిందంటే, బహుశా నాకు తెలిసి ఆ వేప చెట్టు మీద కవిత రాయకుండా గడిచిన వసంతకాలం ఇదే నాకు నా జీవితంలో. ఆ వేప చెట్టును చూసినప్పుడు ఆ వేప చెట్టుకి తెలుసా, ఈ ప్రపంచం ఒక పెద్ద రోగం తాలూకు, ఒక భయంకరమైన విపత్తు తాలూకు కౌగిల్లో చిక్కుకుని ఉందని. కానీ ఆ వేప చెట్టు పూసింది. ఆ వేప చెట్టు పుయ్యకపోయి ఉంటే నన్ను నిజంగా భయం ఆవహించి ఉండేది. నాకు వార్తాపత్రికలు కానీ, ఈ మరణ వార్తలు కానీ, ఈ ఎవరో అన్నారు ఇప్పుడు ద మోస్ట్ నెగిటివ్ వర్డ్ ఏమిటంటే ప్రస్తుత ప్రపంచంలో పాజిటివ్ అంట. పాజిటివ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ నెగిటివ్ వర్డ్. కానీ నాకు ఆ వేప చెట్టు పొయ్యకపోయి ఉంటే, ఆ వేప చెట్టు నిజంగా అంత నిండుగా పొయ్యకపోయి ఉంటే, పొద్దున్న సాయంకాలం అలా తెరలుగా ఆ గాలి నన్ను తాకకపోయి ఉంటే నిజంగా భయపడిపోయి ఉండేవాడిని. నిజంగా నేను బండబారిపోయి ఉండేవాడిని. ఆ వేప చెట్టు పొయ్యటం, నిండుగా పొయ్యటం, అప్పుడప్పుడు పొద్దున్న సాయంకాలం ఆ వేప చెట్టు మించి ఒక చల్లని గాలి, ఒక తీపి గాలి నా మించి అట్లా తాకుతూ ఉండడం. నేను ఉంటున్న ఈ పెంట్ హౌస్ టెర్రస్ మీద మా ఇంటి వాళ్ళ తాలూకు పూల మొక్కలు ఉన్నాయి. సాయంకాలం కాగానే ఆ మల్లె మొగ్గలు నెమ్మదిగా ఆకుపచ్చటి గుబుర్లలోంచి మల్లె మొగ్గలు తలెత్తి వికసిస్తూ ఉంటే, ఆ మల్లె మొగ్గల మించి ఒక చాలా సటిల్ ఫ్రాగ్రెన్స్, ఒక సూక్ష్మ సుగంధం ఇట్లా మా చుట్టూ అల్లుకుంటూ ఉంటే, అబ్బా, నిజంగా నేను ఒక సర్వేశ్వర సన్నిధిలో ఉన్నాను. నేను ఇక్కడ ఒక మనిషి కాదు, ఫినిట్ హ్యూమన్ బీయింగ్ కాదు. ఓకే, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కాదు కదా. జీవితం అయితే కొనసాగుతోంది కదా. బైరాగ్ అన్నాడు, ఒక 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 బాలంతరాలు పురిటి గదిలో ఆమె పొత్తిళ్లలో ఒక పసిపాప నవ్వినంత కాలం నేను ఉంటాను అన్నాడు బైరాగి. అందుకని నాకు అనిపిస్తోంది అన్నమాట, ఇంత చుట్టుముట్టినటువంటి ఇంత ఇంత మృత్యు బిగించిన కౌగిలి మధ్య కూడా నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, అవును, నాకు తెలుసు హృదయేశ్వర, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు. చెట్ల ఆకులపైన చిందులు తొక్కే ఈ బంగారు కాంతి, ఆకాశం పైన తేలిపోయే సోమరి మబ్బులు, నా నుదిటి మీద తన చల్లని స్పర్శని వదిలిపోయే ఇదంతా నీ ప్రేమ కాక ఇంకేమీ కాదు. ఉదయకాంతి నా కళ్ళని ముంచెత్తింది. నిజంగానే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే నా ఎదురుగుండా తూర్పు, తెల్లవారగానే ఆ నాకు రోజు అనిపిస్తుంది ఆ సీతారామ శాస్త్రి పాట, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, నిశావిలాసం ఎంతసేపురా అన్నాడు ఆయన. ఆ ఉషోదయాన్ని ఎవ్వడాపురా అనిపిస్తుంది. అరే, ఇంకో రోజు తెల్లవారింది. ఆ తూర్పు ఆకాశం మీద ఒక గులాబీ రంగు, ఒక నారింజ రంగు, ఒక సంధ్యకాంత అక్కడ పరుచుకోగానే నాకు చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా. మిత్రులారా, నేను చెప్తున్నాను,
మీ అందరి హృదయ స్పందనం ఆ సమయంలో నా హృదయంలో ధ్వనిస్తుంది. మనంతా ఉన్నాం కదా. బహుశా మనం కలుసుకోలేకపోవచ్చు, బహుశా మనం కరచాలనాలు చేసుకోలేకపోవచ్చు, బహుశా మనం ప్రేమాలింగనాలు చేసుకోలేకపోవచ్చు. కానీ మన హృదయాలు మునిపెన్నటికన్నా కూడా దగ్గరగా, మరింత గాఢంగా, మరింత ప్రేమగా, మరింత నమ్మకంగా ఒకరికొకరు అనుసంధానంతో ఉన్నాం మనం. అవసరాతీతమైన లేపచ్చిక విశృంఖల విజృంభణలో భూమి నుంచి పొంగిపొరలే ఆనందం. జీవన మృత్యువులని అనుజుల్ని విశాల ప్రపంచమంతా నృత్యం చేయించే ఆనందం. నవ్వుతూ ప్రాణికోటిని ఊపి మేల్కొల్పి తుఫానుతో లోనికి పూడ్చుకునే ఆనందం, లోనికి ఊడ్చుకునే ఆనందం. వికసిత బాధా శోణ పద్మం పైన కన్నీళ్లతో కదలక కూర్చునే ఆనందం. ఏమి మాటలు రాశాండి చలంగారివి. అసలు ఠాగూర్ నా గీతాంజలి అంటే చలం గీతాంజలి. ఠాగూర్ తర్వాత ఆ ఇంగ్లీష్ గీతాంజలి, ఠాగూర్ తాలూకు బెంగాలీ గీతాల తర్వాత నా గీతాంజలి అంటే చలం గీతాంజలి. వికసిత బాధా శోణ పద్మం పైన కన్నీళ్లతో కదలక కూర్చునే ఆనందం. ఈ కాలానికి ఎంతకన్నా రెలవెంట్ సెంటెన్స్ ఏముంటుంది, ఇంతకన్నా రెలవెంట్ పదబంధం ఏముంటుంది. కన్నీళ్లతో కదలక కూర్చున్నాం మనం ఇప్పుడు. మనం వికసిత బాధా శోణ పద్మం అంట. అది ఎర్రటి పద్మం అనొచ్చు, రక్త పద్మం అనొచ్చు, అరుణ పద్మం అనొచ్చు. ఆ శోణ పద్మం, ఆ శోణ అన్న మాటలో ఆ షార్ప్నెస్, ఒక కత్తి వాదం లాంటి పదం అది. ఆ శోణ అన్న పదం ఇది వికసిత బాధాశోణ పద్మం. ఎట్లా శోణ పద్మం? మామూలు పద్మం కాదది, బాధాశోణ పద్మమే. కానీ వికసిత బాధాశోణ పద్మం అంటే బాధ వికసిస్తే ఎలా ఉంటుంది, బాధ విప్పారితే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. ప్రపంచమంతా విప్పారితే బాధ ఇలా ఉంటుంది. అమెరికాలో 20,000 మంది చనిపోయారు, ఇండియాలో 500 మందే చనిపోయారు అని అనుకోలేం మనం. అమెరికా నాదే, చైనా నాదే, సింగపూర్ నాదే, ప్రతి ఒక్కడు నా మనిషే, మనవాడే. ఎవరైతే ఏంటి, ప్రపంచం అంతా వికసిత బాధా పద్మం కింద, వికసిత బాధా శోణ పద్మం కింద మారిపోయిన కాలం ఇది. అటువంటి శోణ పద్మం మీదంట కన్నీళ్లతో కదలక కూర్చునే ఆనందం. ఏం మాట్లాడేది, కన్నీళ్లతో కదలక కూర్చున్న మిత్రులారా. మనం కదలలేం, కదలకూడదు, కదలవద్దు అంటున్నారు. అట్లాంటి కదలకుండా ఉండవలసిన స్థితిలో వికసిత బాధా శోణ పద్మం పైన కన్నీళ్లతో కదలక కూర్చునే ఆనందం, ఆనందం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆనందం సుఖం తాలూకు ఆనందం కాదు ఇది. ఈ ఆనందాన్ని మనం ప్లెజర్ అనలేము. ఇది మనం, ఈ ఆనందం ఎటువంటి ఆనందం అంటే, నువ్వు నేను ఒకే బాధా పద్మం మీద కూర్చున్నాం, కదలకు కూర్చున్నాం, కానీ నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. మనిద్దరం ఒకరి కనుపాపల్లో మరొకరం మన అస్తిత్వాన్ని పోల్చుకుంటున్నాం. మన అస్తిత్వంలో ప్రపంచ అస్తిత్వాన్ని మనం అనుభూతి చెందుతున్నాం. మనం జీవించి ఉన్నాం కదా. ఈ ప్రపంచం జీవించి ఉండాలి, మనుషులు జీవించి ఉండాలి, పశుపక్షాదులు జీవించి ఉండాలి. మన తర్వాత మరికొన్ని తరాల వాళ్ళు ఒక 100 ఏళ్ల తర్వాత ఈరోజు మనం స్పానిష్ ఫ్లూ గురించి మాట్లాడుకున్నట్లుగా, ఒక సింపుల్ హిస్టారికల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకున్నట్టుగా, 100 ఏళ్ల తర్వాత మనుషులు కరోనా గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవాలి. జీవితం మరింత బలంగా, మరింత సంతోషంగా, మరింత ఆనందంగా వికసించాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, వికసిత బాధా శోణ పద్మం పైన కన్నీళ్లతో కదలక కూర్చునే ఆనందం. తన సర్వస్వము దుమ్ము పైన వెదజిమ్మి మాట లేక ఊరుకునే ఆనందం. ఏం మాటలండి. తన సర్వస్వము దుమ్ము పైన వెదజిమ్మి మాట లేక ఊరుకునే ఆనందం. ఇది ఒక మనిషి గురించి రాయలేదు ఆయన. ఒక మనిషి భగవంతుడితో మాట్లాడే మాటలు కావు ఇవి. సమస్త ప్రాణికోటికి ప్రతినిధిగా రాశాడు ఈ మాట. తన సర్వస్వము దుమ్ము పైన వెదజిమ్మి మాట లేక ఊరుకునే ఆనందం. ఈరోజు మీది, నాది, అందరిది ఇట్లాంటి ఆనందం. ఈ ఆనందరేఖలన్నిటినీ నా చివరి పాటలో మిళితం కాని అన్నాడు. ఇటువంటి ఈ కవితలు, ఇంతకంటే మనం చేయగలిగేది ఏముంటుంది? మరొక మాట వెలుగు. చాలా ఒక్కొక్కప్పుడు అంటే నేను మీతో మాట్లాడుతున్నది ఒక చినిపెరపదుడిగా మాట్లాడట్లేదు. బహుశా నేను మీతో మాట్లాడుతున్నది మీరే నా ద్వారా మీతో మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు
ఇప్పుడు ఎవరైతే నన్ను చూస్తున్నారో, నా మాటలు వినడం కోసం నన్ను చూస్తున్నారో, మీరు నా ద్వారా మాట్లాడుతున్నారు. మీ హృదయం నా ద్వారా మాట్లాడుతుంది. మీ హృదయం ఒక పూర్వ కవీంద్రుడి, మహాకవీంద్రుడి హృదయం నుంచి మాటల్ని అరువు తెచ్చుకుని మాట్లాడుతుంది. ఇది మీ మాట, నా మాటలు కావు. ఏమంటున్నాడు చూడండి, వెలుగు, లోకాన్ని నింపే వెలుగు, కళ్ళని ముద్దిడే వెలుగు, హృదయాన్ని మాధుర్యంతో ముంచే వెలుగు. ఆహా, నా జీవిత కేంద్రంలో కాంతి నృత్యం చేస్తోంది. ప్రియా, కాంతి నా ప్రేమతంత్రుల్ని మీటుతోంది. కాంతి ఒక్కటే నాకు ఈవేళ నిజంగా ఆసరాగా ఉన్నమాట. కాంతి ఒక్కటే ఈరోజు నాకు నిజంగా ధైర్యాన్ని ఇస్తున్న విషయం. ఎంత కాంతి మన చుట్టూ! పొద్దున్న కాంతి, మధ్యాహ్నం కాంతి, సాయంకాలం కాంతి, ఈ అమావాస్యకి చేరువైన ఈ రాత్రిపూట మినుకుమంటున్న చుక్కల తాలూకు కాంతి ఒక్కటే పొద్దునుంచి రాత్రి దాకా ఆసరాగా ఉన్నది. మరి ఏది ఆసరా ఇవ్వగలిగే కాలం కాదు. ఎవరు మనకి ధైర్యం చెప్పగలిగే కాలం కాదు. ఎవరు ఒక దారి చూపించగలిగే కాలం కాదు. ఇంతకాలం మధ్య నిజంగా ఆసరా ఇస్తున్నది, ధైర్యాన్ని ఇస్తున్నది ఏదన్నా ఉంది అంటే కాంతి ఒక్కటే. ఆహా, నా జీవిత కేంద్రంలో కాంతి నృత్యం చేస్తోంది. ప్రియా, నా కాంతి నా ప్రేమతంత్రుల్ని మీటుతోంది. ఆకాశం తెరుచుకుంది, గాలి రివ్వుమని పరుగు తీస్తోంది, భూమిపైన నవ్వు గెంతులేస్తోంది, తేజో సముద్రం పైన సీతాకోక చిలుకలు రెక్కలు చాచాయి, కాంతి తరంగాలపైన కలవలు మల్లెలు పొంగిపోతున్నాయి. అది తేజో సముద్రం అంట. సముద్రం కాదు ఇక్కడ, తేజో సముద్రం. తేజో సముద్రం మీద ఏవి రెక్కలు చాచాయి? సీతాకోక చిలుకలు రెక్కలు చాచాయి. నేను చూస్తూ ఉంటాను సాయంకాలం పూట ఆ పూల గుబుర్లలో ఒక చిన్న తేనెటీగ తిరుగుతూ ఉంటుంది. చిన్న తేనెటీగ. ఇంత ప్రపంచం విలువెల్లాడుతుంది. ఈ ప్రపంచం తాలూకు దుఃఖం ఆ తేనెటీగ తెలుసా? తెలియదు. కానీ ఆ తేనెటీగలో ఉన్న ప్రాణం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణం ఒకటే కదా. ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. బహుశా నేను అనుకుంటాను, ఇంత ప్రపంచం దుఃఖభరితంగా ఉన్నప్పుడు, ప్రపంచం ఇట్లా సంక్షిప్తంగా ఉన్నప్పుడు, ప్రపంచం ఇట్లా నిస్తబ్దంగాను నిస్తేజంగాను ఉన్నప్పుడు, బహుశా ఆ చిన్న భ్రమరం తాలూకు ఆ కదలికలు, ఆ భ్రమరం తాలూకు ఆ ధ్యానంలో, ఆ తేనె పీల్చుకోవడం తప్ప మరేదీ పట్టనటువంటి ఆ భ్రమం తాలూకు సాధనలో బహుశా మనందరం జీవిస్తున్నామేమో. మనందరి తరపున ఆ భ్రమరం ఈ జీవితయాత్రను కొనసాగించే బాధ్యత తీసుకుందేమో. మరేమీ పట్టనట్లుగా, మరేమీ అక్కర్లేదన్నట్లుగా, మరేది భయపెట్టదన్నట్లుగా ఆ భ్రమరం మనందరి తరపున జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తోందేమో. ఆ చిన్ని తేనెటీగను చూస్తూ ఉంటే ఆ పూల గుబుర్లలో నాకు అనిపిస్తుంది, ఆహా, నిజంగానే ఆయన అన్నట్లుగా కాంతి నా ప్రేమతంత్రుల్ని మీటుతోంది. ప్రియా, ప్రతి మేఘం పైన కాంతి బంగారు ఛాయతో రత్నాలను విరివిగా వెదజిమ్ముతోంది. ప్రియా, ఆకు నుంచి ఆకుకి ఆహ్లాదం విస్తరిస్తోంది. అంతులేని హర్షం అంతటా ఆవరిస్తోంది. ఆకాశ గంగ తన తీరాల్ని ముంచెత్తింది. ఆనందార్ణవం అంతటా అలముకుంది. ఆకాశగంగ అంటే మామూలుగా మనం ఆకాశంలో ఉండే ఒక గంగ అనే ఒక కవి సమయం గురించి అనుకుంటాం. కానీ మొదటిసారి నాకు ఈ పోయంలో ఆకాశగంగ అనగానే ఆకాశమే ఒక గంగగా మారినటువంటిది. ఆకాశంలో ఉన్న గంగ కాదు, ఆకాశం అనే గంగ ఒక రూపకాలంకారంగా. నిజంగానే ఈరోజు ఏమిటి? ఉపనిషత్కారుడు అన్నాడు, ఆకాశ పరాయణం, నీకు ఆకాశం ఒకటే దిక్కు అన్నాడు. నాకు ఆకాశం ఒకటే దిక్కుగా కనబడుతోంది. నేల దిక్కు కాదు, గాలి దిక్కు కాదు, దిక్కులు కూడా దిక్కు కాదు. ఈరోజు ఒకే ఒక్క దిక్కు ఏమిటంటే ఆకాశం ఒకటే దిక్కు. ఆకాశ గంగ తన తీరాల్ని ముంచెత్తింది. నేను నిస్తబ్దంగా చూస్తున్నాను, ఆకాశాన్ని చూస్తాను, నేను ఆ చెట్లను చూస్తాను, నేను ఆ నిండుగా విరిసి ఇప్పుడు నెమ్మదిగా పువ్వు అంతరించి చిన్ని చిన్ని వేప పిందెలు అక్కడ తొడుగుతూ ఉన్నాయి. ఆ వేప పిందెలను చూస్తాను నేను. ఇదే కదా బహుశా జీవితాన్ని కొనసాగిస్తున్నాయి కదా. మనం కొనసాగిస్తున్నాం విత్ ఎ డిస్టర్బ్డ్ మైండ్, విత్ ఎ కంప్లైనింగ్ హార్ట్. అవి కొనసాగిస్తున్నాయి వితౌట్ ఎ కంప్లైంట్, వితౌట్ ఎనీ యాజిటేషన్. వాటిని చూస్తున్నప్పుడు బహుశా మనం పొందవలసిన ఒక సంతోషం, మనం పొందవలసిన ఒక ధైర్యం, మనం పొందవలసిన ఒక నమ్మకం అవి మనకి ఇస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంటున్నాడు కవి, ఇందువల్ల
ఇందువల్ల నీ ఆనందం నాలో అనంతంగా నిండిపోయి ఉంటుంది. గీతాంజలి పెద్ద నెరేటివ్ అండి అది. అదొక కథ, ఒక నవల, ఒక ఇతిహాసం. ఎందువల్ల చిన్నప్పుడు ఒక పాట విన్నాను నేను. అయినదేమో అయినది, ఇక గానమేదే ప్రేయసి. ఏమైంది? అయిందేదో అయిందంటే ఏమిటి అయింది మిత్రులారా? అయినదేమో అయినది, మనం గానం మొదలు పెట్టుకుందాం. అయినదేదో అవుతున్నది కానివ్వండి, మనం గానం మొదలు పెట్టుకుందాం. ఏమిటి కవి? ఇందువల్ల, దేనివల్ల? ఏదో జరిగింది ఇంతదాకా. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇందువల్ల ఏం జరుగుండొచ్చు? ఇందువల్ల నాకు ఈ ప్రపంచం మీద నమ్మకం పోయిందండి. ఇందువల్ల నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి. ఇందువల్ల నాకు మనిషి పట్ల నమ్మకం పోయిందండి. ఇందువల్ల నాకు దేవుడిని నమ్మడం మానేశానండి. ఇందువల్ల నేను వైద్యులు నమ్మడం మానేశానండి. ఇందువల్ల నేను వార్తాపత్రికలు నమ్మడం మానేశానండి. కానీ కవి ఏమంటున్నాడంటే, ఇందువల్ల నీ ఆనందం నాలో అనంతంగా నిండిపోయి ఉంటుంది. నిజంగానే నీ ఆనందం, నేను చెప్పాను కదా, నా మిత్రుడు దేవుడు అని అనుకోవద్దు, జీవితం అనుకోమన్నాడు కదా. ఓ జీవితమా, ఇందువల్ల నీ ఆనందం నాలో అనంతంగా నిండిపోయి ఉంటుంది. ఎలా అనంతంగా నిండిపోయి ఉంటుంది? మీ అందరి ద్వారా, మనందరి ద్వారా. నా ద్వారా మీలో నిండిపోయి ఉంది, మీ ద్వారా నాలో నిండిపోయి ఉంది. ఒకరి ద్వారా ఒకరిలో ఆనందం నిండిపోతూ ఉంది. మీరు లేకపోతే నాకు ఆనందం లేదు, నేను లేకపోతే మీకు ఆనందం లేదు. మనం పరస్పరం ఇట్లా కలుసుకున్నందువల్ల, మనం పరస్పరం ఇట్లా మాట్లాడుకుంటున్నందువల్ల, దానివల్ల మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. జీవితం ఏముందండి, వాళ్ళు ఉంటారు, రేపు పోతాం. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ ఈ బతికిన క్షణాలనే మోహన్ ప్రసాద్ గారు అన్నాడు, బతికిన క్షణాలు. ఆ బతికిన క్షణాలు, ఇందువల్ల నీ ఆనందం నాలో అనంతంగా నిండిపోయి ఉంటుంది. అందువల్లనే నువ్వు నా దగ్గరికి దిగి వచ్చావు. నాకు చాలా గగురుపాటు చెందించే వాక్యం ఇది. దిగి వచ్చావు. మిత్రులారా, ఈ కష్టం వల్ల, ఈ దుఃఖం వల్ల, ఈ సమస్య వల్ల, ఈ విపత్తు వల్ల, ఈ ఉత్పాతం వల్ల, ఇదిగో సర్వలోకాధీశ్వరుడు నేనంటాను, జీవితం అని మీరనండి, దిగి వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి. మనం మాట్లాడుకుంటున్నాం, మనం కలుసుకుంటున్నాం. మనం ఆ మాటనే మనకెంతో ఆనందం కలిగిస్తూ ఉంది. ఆ పలకరింపే మనకెంతో ప్రాణప్రదంగా ఉంది. మనలో వెయ్యి తంత్రుల్ని మీటుతోంది అది. ఇందువల్ల నీ ఆనందం నాలో అనంతంగా నిండిపోయి ఉంటుంది. అందువల్లనే నువ్వు నా దగ్గరికి దిగి వచ్చావు. కవి దాశరథి నా దృష్టిలో తెలుగులో ఠాగూర్ తర్వాత, ఠాగూర్ లాంటి కవి ఎవరంటే కృష్ణశాస్త్రి అంటాం, సహజం. కానీ నాకు అనిపిస్తుంది కృష్ణశాస్త్రి సరే, దాశరథి అట్లాంటి కవి అనిపిస్తుంది. ఠాగూర్ తర్వాత ఠాగూర్ లాంటి కవి ఎవరంటే దాశరథి. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చాను అన్నాడు. ఏం మాట అండి? నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చాను. స్వామి నడిరే దిగి వస్తాడు. ఠాగూరే అన్నాడు, అర్ధరాత్రి తలుపు తడుతో వస్తున్నాడు 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 అని. మిత్రులారా, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. మృత్యువు మన చుట్టుముట్టినప్పుడు మాత్రమే మా చప్పుడు వెనకడుగుతాం మనం. లేదా వినుండేవాళ్ళం కాదు, మనం టీవీ చూసుకుంటూ ఉండేవాళ్ళం, హోటల్లో గడిపి ఉండేవాళ్ళం, ప్రయాణాల్లో ఉండిపోయి ఉండేవాళ్ళం, పనుల్లో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. మృత్యువు మనం నిర్బంధించింది కాబట్టి ఇప్పుడు మనకు ఆ అడుగుల చప్పుడు వినబడుతుంది. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? అందువల్లనే నువ్వు నా దగ్గరికి దిగి వచ్చావు. ఇందాక ఇందువల్ల అన్నాడు, ఇప్పుడు అందువల్లనే నువ్వు నా దగ్గరికి దిగి వచ్చావు. సర్వలోకాధీశ్వర, నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది? ఏం వాక్యం అండి ఇది! నా జీవితాన్ని ఈ వాక్యానికి నేను సమర్పించేశాను. నేను ఈ వాక్యాన్ని మరిచిన రోజు లేదు నా జీవితంలో. సర్వలోకాధీశ్వర, నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది? ఖురాన్లో ఓ మాట ఉంది. సర్వేశ్వరుడు అన్నట్టు అబ్రహాంతో ఏమనంటే, అబ్రహాం, నువ్వే లేకపోయింటే నేను ఈ ఆకాశాన్ని సృష్టించి ఉండేవాడే కాదన్నట్టు.
నిజం, నిజం. నువ్వు లేకపోయింటి, మీరు లేకపోయింటి, నేను లేకపోయింటి, ఈ జీవితం ఏమైపోయిండేది? నిన్న చదువుతున్నాను నేను. బిషప్ బర్కిలీ అని ఒక తత్వవేత్త ఉండేవాడు యూరప్లో. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్రపంచం ఉందా లేదా అని ఆయనకు సందేహం కలిగింది. మనిషి ఉన్నాడా, ప్రపంచం ఉందా లేదా అని. ఆయన ఏమన్నాడంటే, ఒక అడవిలో ఒక చెట్టు విరిగి పడిపోయింది అనుకోండి, వినేవాడు లేకపోతే చెట్టు కింద పడుతున్నప్పుడు చప్పుడు ఉంటుందా ఉండదా అన్నాడు ఆయన. చెట్టు కింద విరిగి పడిపోయింది ఒక అడవిలో, అక్కడ వినేవాడు లేడనుకోండి ఆ చప్పుడిని, అప్పుడు ఆ చెట్టు చప్పుడు చేస్తూ పడుతుందా, చప్పుడు చేయకుండా పడుతుందా అని అడిగాడు ఆయన. నేనేమంటానంటే, తర్వాత ఆయన చాలామంది ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ద హోల్ యూరోపియన్ ఫిలాసఫీ ఆఫ్ బెర్కిలీ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ టు ఆన్సర్ హిమ్. నేనేమంటానంటే, వినేవాడు లేకపోతే అసలు చెట్టు లేదు, చప్పుడు లేదు. సర్వలోకాధీశ్వర, నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది? మనమే లేకపోతే జీవితం ఏముంటుంది? జీవితం కోసం మనం కావాలండి. జీవితం మన కోరుకుంటుంది. మన అయితే జీవితం లేదు. మన అయితే సర్వలోకాధీశ్వరుడు లేడు. ఈ సకలైశ్వర్యానికి భాగస్థుడిగా తీసుకున్నావు నన్ను. అది అందువల్ల. ఎందువల్ల అంటే, మనమే లేకపోతే ఈ సకలైశ్వర్యానికి పార్ట్నర్ ఏడి? ఈ ఆనందంలో పాలు పంచుకునేవాడేడి? అదిగో నవలోకమని పాడుకోవాలంటే పక్కన ఒకరు ఉండాలి కదా, ఒక సహచరు ఉండాలి కదా, ఒక సహచరి ఉండాలి కదా, ఒక తోటి మానవుడు ఉండాలి కదా. ఈ సకలైశ్వర్యానికి భాగస్థుడిగా తీసుకున్నావు. నీ ఆనందం నా హృదయంలో అనంతంగా తాండవిస్తోంది. నీ చిత్తం నిరంతరం రూపం పొందుతోంది నా జీవితంలో. ఇందుకోసమే రాజాధిరాజు అయిన నువ్వు నా హృదయాన్ని వలలో బంధించుకునేందుకు సౌందర్యంతో అలంకరించుకున్నావు. మామూలుగా కవులు ఏం చెప్పారంటే, అంతవరకు రాసిన భక్తి కవులు, మీరా నుంచి క్షేత్రయ్య దాకా ప్రతి భక్తి కవి ఏమన్నాడంటే, దేవుణ్ణి ఆనందింప చేయడం కోసం, దేవుణ్ణి మన వైపు మరల్చుకోవడం కోసం, దేవుడికి మన పట్ల ఇష్టం పుట్టడం కోసం మనం అలంకరించుకుందామన్నారు. పాపం మీరా అంత మాట కూడా అనలేదు. నీ ఇంట్లో ఒక నౌకరిగా జీవిస్తే చాలు అందాం. ఏదో ఒక విధంగా నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందపరచడం కోసం నేనేదన్నా చేస్తే బాగుండు అని భక్తి కవులు అన్నారు. కానీ ఈయన మొదటిసారి ఏమంటున్నాడంటే, ఇందుకోసమే రాజాధిరాజు అయిన నువ్వు నా హృదయాన్ని వలలో బంధించుకునేందుకు సౌందర్యంతో అలంకరించుకున్నావు. అది ఈ సౌందర్యం అంతా. మళ్ళా నువ్వు అంటే జీవితం. ఈ జీవితంతో సౌందర్యం అంతా, ఈ ఆకాశం, ఈ వేప చెట్టు, ఈ పక్షులు, ఈ భ్రమరం, ఈ పువ్వులు, ఇప్పుడు నా ఇంటి బయట కుండీలో వికసిస్తున్న మల్లె మొక్కలు, ఇవన్నీ దేనికోసం? నన్ను, నా హృదయాన్ని వలలో బంధించుకునేందుకు సౌందర్యంతో అలంకరించుకున్నావు. మరి నేను లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? నేను లేకపోతే ప్రకృతి ఎక్కడుంది? నేను లేకపోతే సర్వలోకాధీశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వలోకాధీశ్వర, నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది? ఏం మాట్లాడి. ఇందుకోసమే నీ ప్రేమ నీ ప్రియుడి ప్రేమలో లీనమవుతుంది. ఇరువురి సంపూర్ణ ఐక్యతలో నీవు వ్యక్తమవుతావు. ఈ కవితలో ఇందువల్ల, అందువల్లనే, ఇందుకోసమే, ఇందుకోసమే 4 సార్లు. ఎందువల్ల? ఇందువల్ల. ఇప్పుడు ప్రపంచమంతా ఏది జరుగుతుందో అందువల్లనే, అందువల్లనే నువ్వు నా దగ్గరగా దిగి వచ్చావు. అందువల్లనే ఈరోజు మనం ఈ కవిత్వం చదువుకుంటూ ఉన్నాం. మిత్రులారా, నేనేదో మాటలతో గారడి చేస్తున్నాను అనుకోకండి. ఒక్కొక్కప్పుడు మనం చేయగల పని ఏముంటుందంటే, మనం నిప్పులాగా జ్వలించే జీవితం, నిప్పులాగా జ్వలించే హృదయాలు, నిప్పులాగా జ్వలించే ఆరాటాలు, ప్రేమ, వాటి మీద నివురు కమ్ముకున్నప్పుడు, బూడిద కమ్ముకున్నప్పుడు మనం చేయవలసింది ఒక్కసారి ఊదడం, ఉఫ్ఫని ఊదడం. ఊదుకోకపోతే ఏమవుతుందంటే, ఆ నివురు కొద్దిసేపటిగా నిప్పుని హతం చేస్తుంది. మనం ఊదుకోవాలి. అట్లా ఊదుకునే పని చేస్తున్నాను. మీతో మాట్లాడుతున్నానన్న వంకన
నా మీద ఆవరిస్తున్న నివులు నన్ను నేను ఊదుకుంటున్నాను. అలా ఊదుకోవడానికి నాకు ఈ కవి తన ఊపిరిని అరువిస్తున్నాడు. నాకు ఈ కవి తన ప్రాణాన్ని నాకు అరువిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ హృదయాన్ని ఆవరించింది అలసట. ఎస్, మా మాస్టర్ ఓ మాట చెప్పారు, లోకస్య పాపాని వినాశయంతం. సుందరకాండలో వాల్మీకి చంద్రుడు ఆకాశంలో ఎలా వచ్చాడంటేట, లోకస్య పాపాని వినాశయంతం, లోకంలో ఉన్న పాపాన్నంతటిని కూడా నశింపచేయటానికి కోసమా అన్నట్లుగా చంద్రుడు వస్తున్నాడు అని చెప్తూ ఆయన నాతో ఏమన్నారంటే, పాపం అంటే ఏమిటయ్యా అన్నాడు ఆయన. పాపం అంటే ఏమిటి? పాపం అంటే అలసట అన్నాడు. ఏం మాట అండి! పాపం అంటే అలసట. పాపం అంటే సంస్కృతంలో ఉన్న పదం అఘం. అఘం అంటే అలసట. నన్నయ్య కూడా అందుకనే మహాభారతం మొదలు పెడుతూ కవిత్వం తాలూకు లక్ష్యం ఏమిటంటే ఎయ్యది అఘ నిబర్హణము అన్నాడు. ఎయ్యది అఘ నిబర్హణం బౌ, అఘాన్ని నిబర్హణం చేయటం. అఘము అంటే అలసట అన్నాడు ఆయన. అలసట అంటే ఏంటి? ఒక ఫెటిక్, ఒక ఎగ్జాస్ట్ ఫీలింగ్, ఒక ఎక్స్టింగ్విష్డ్ ఫీలింగ్. ఆ అలసటని పోగొట్టేది ఏది? ఇప్పుడు మనందరం ఒక అలసట ఆవరించింది. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో కూర్చున్నాం, అంతే కదా. కానీ ఎంత అలసిపోతున్నాం మనం. మొన్నెక్కడో మన మిత్రుడు నందకిషోర్ మాట రాశాడు, ఫేస్బుక్ పోస్ట్ పెడుతూ తన సోదరితో మాట చెప్తూ, ఈ పిచ్చి సెలవులు అయిపోయి మంచి సెలవులు వచ్చాక మనం కలుద్దాము అని. మనం ఒక పిచ్చి జీవితంలో ఉన్నాం, మనం ఒక పిచ్చి తిరిగదనంలో ఉన్నాం, మనం ఒక పిచ్చి కాలక్షేపంలో ఉన్నాం. మనం ఎందుకు ఆ పిచ్చి? అది అలసటతో కూడుకుంది. వీఆర్ టైర్డ్ బికాస్ జీవితం పట్ల మనం పెట్టుకునే ఏ చిన్నపాటి హోప్ కూడా మనకి నిలబట్టలేదు. అటువంటి సందర్భంలో కవిత్వం ఏం చేస్తుందంటే అఘ నిబర్హణం చేస్తుంది. అలసటని పోగొట్టేది కవిత్వం. కవిత్వం పోగొట్టే అలసట సినిమా పాట తీర్చే అలసట కాదు, అలసట కాదు. అది ఫిజికల్ రిలాక్స్ కాదు కవిత్వం మనకి ఇచ్చేది. కవిత్వం మనకి ఇచ్చే రిలాక్స్ మనసు మీద ఆవరించిన నివురిని ఊదడం, మన తాలూకు సర్వశక్తులు సర్వాంగాలు ఒక రకమైన నిస్తేజానికి చేరుకున్నప్పుడు వాటికి మళ్ళా ప్రాణం పోయటం. అందుకని కవి ఏమంటున్నాడు, నీ హృదయాన్ని ఆవరించింది అలసట. ఇది శరీరాన్ని ఆవరించే అలసట కాదు, హృదయాన్ని ఆవరించింది అలసట. నీ కళ్ళ నిండా నిద్ర ఇంకా కమ్ముకునే ఉంది. నిజం. ముళ్ళలో వైభవంగా పుష్పం రాజ్యం చేస్తోందనే వార్త రానే లేదా నీకు? అదంటండి, ముళ్ళల్లో వైభవంగా పుష్పం రాజ్యం చేస్తోందనే వార్త రానే లేదా నీకు? పువ్వు వైభవంగా ఎక్కడ రాజ్యం చేయాలి? పువ్వు వైభవంగా తోటలో రాజ్యం చేయాలి, భగవంతుడి కిరీటం మీద రాజ్యం చేయాలి, భగవంతుడి చరణాల దగ్గర రాజ్యం చేయాలి, ఒక సుందరాంగి కేశపాశంలో రాజ్యం చేయాలి. కానీ ఎక్కడ రాజ్యం చేస్తుందిట? ముళ్ళల్లో వైభవంగా పుష్పం రాజ్యం చేస్తోందనే వార్త రానే లేదా నీకు? బొమ్మజముడు చూడండి, ఆ బొమ్మజముడు డొంకలో ఆ ముళ్ళతో కూడుకున్న బొమ్మజముడు మట్ట మీద ఒక పచ్చడి బొమ్మజముడు పువ్వు పూసి ఉంటుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పువ్వు. అది ముళ్ళల్లో వైభవంగా పుష్పం రాజ్యం చేయటం అనేది. ముళ్ళల్లో వైభవంగా పుష్పం రాజ్యం చేస్తోందనే వార్త రానే లేదా నీకు? అది అడుగుతున్నాడు కవి. మిత్రులారా, ముళ్ళు, ప్రపంచమంతా ముళ్ళు పరిచి ఉన్న కాలం ఇది. మనుషుల చేతుల్లో ముళ్ళు పరుచుకున్న కాలం ఇది. కూరగాయల మీద కూడా ముళ్ళు పరుచుకున్న కాలం ఇది. ఇంటికి వచ్చే పాల ప్యాకెట్ల మీద ముళ్ళు పరుచుకున్న కాలం ఇది. ఆదరపూర్వకంగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడే మనిషి ఊపిరిలో ముళ్ళు పరుచుకున్న కాలం ఇది. కానీ ఆ ముళ్ళల్లో వైభవంగా పుష్పం రాజ్యం చేస్తోందనే వార్త రానే లేదా మీకు? ప్రతి ముళ్ళులోనూ, ఆ ముళ్ళ డొంకలో, ఆ ముళ్ళ కంపలో, ఆ ముళ్ళ గుత్తుల మధ్య పుష్పాలు వైభవంగా రాజ్యం చేస్తున్నాయంట. మేలుకో మేలుకో, నీ కాలాన్ని వృధాగా గడిచిపోనీకు. ఈ రాళ్లతోవ చివర చెదరని ఏకాంతంలో నా మిత్రుడు ఒంటరిగా కూచుని ఉన్నాడు, అతన్ని మోసం చెయ్యకు, లే మేలుకో.
ఈ గీతాంజలి చదివినప్పుడు నాకు కలిగే వివశత్వం ఏమిటంటే, ఎవరో ఒకడు ఒక మనిషో, ఒక స్త్రీనో, పురుషుడో ఎవరో తెలియదు, కానీ ఆ వీధి చివర రేవులో నవ్య పురుషుడు ఎవరో వీణ వాయిస్తున్నాడు అంటాడు. ఏమిటంటే అది? ఆ రేవులో నవ్య పురుషుడు ఎవరో వీణ వాయిస్తున్నాడు. నా జీవితం అంతా వెతుకుతున్నా, రేవు ఎక్కడ, ఆ నవ్య పురుషుడు ఎవరు, ఆ వీణాగానం ఎలా ఉంటుంది, నాకు ఆ రేవుకి వెళ్ళాలని ఉంటుంది. నేను గోదావరి ఒడ్డును గడిపాను, ఇప్పుడు కృష్ణ ఒడ్డును గడుపుతున్నాను నేను. నాకు ఆ రేవుకి వెళ్ళాలని ఉంటుంది, ఆ నవ్య పురుషుడు ఎవరో చూడాలని ఉంటుంది, అతని వీణాగానం వినాలని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రాళ్లతో చివర ఈ మిత్రుడు ఎక్కడ కూర్చున్నట్ట? రాళ్లతో చివర కూర్చున్నట్ట. ఆ పదాలు చూడండి, ఆయన ఏంటి? ఇది 1913లో రాసిన పుస్తకంలా లేదు, 2020లో రాసిన పుస్తకంలాగా ఉంది. ప్రపంచమంతా కరోనా ముళ్ళు పరిచిన కాలంలో రాసిన కవితలాగా ఉంది. ఇది రాళ్లతో చివర కూర్చున్నట్టండి మిత్రుడు. పూల దారి చివర కాదు, పూలు పూసిన దారి చివర కాదు, ఈ రాళ్లతోవ చివర చెదరని ఏకాంతంలో నా మిత్రుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు, అతన్ని మోసం చెయ్యకు అంటున్నాడు. ఏంటి మోసం చేయడం? ఏంటి మోసం చేయకపోవడం ఏమిటి అంటే, అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు మన కోసం. అతను ఉన్నాడు అక్కడ. ఎక్కడున్నాడు? రాళ్లతో అవతల ఉన్నాడు. నువ్వు రాళ్లతో దాటగలిగితే, రాళ్ళు అనుకోకపోతే, రాళ్లల్లో నీ కాళ్ళు పెట్టడానికి, నీ పాదాలకి రాళ్ళు పుచ్చుకుంటాయనే శ్రమకి నువ్వు ఓరవగలిగితే, ఆ రాళ్లతో చివర చెదరని ఏకాంతంలో ఉన్నాడంట. నీకోసమే ఉన్నాడు అతను. చెదరని ఏకాంతంలో నా మిత్రుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు, అతన్ని మోసం చెయ్యకు, లే మేలుకు. మధ్యాహ్న మార్తాండుడి వేడిలో ఆకాశం వణుకుతూ ఒగరుస్తూ ఉంటేనే, తన దాహోత్తరీయాన్ని మండు టిసక పరచి పుంచితేనే, ఓకే, మధ్యాహ్నం చాలా భయంకరమైన ఎండ కాస్తూ ఉంది, ఆకాశం వణుకుతూ ఒగరుస్తూ ఉంది, అయితే ఏమిటంట? సో వాట్? రాధాకృష్ణమూర్తి గారు చెప్పారు, తత కిం, సో వాట్, అయితే ఏమిటి? తన దాహోత్తరీయాన్ని మండు టిసక పరిచి ఉంచితేనే నీ హృదయాంతరాళంలో ఆనందం లేదా? నీ ప్రతి పాద స్పర్శకి బాట వీణవలే మధుర బాధారవంతో గానం చేయటం లేదా? బాట వీణవలే, రాళ్లతోవే, కానీ నీ ప్రతి పాద స్పర్శకి పాదాలు కాదుట గానం చేసేది, బాట గానం చేస్తున్నట్ట. అది చూడండి, బాట అనే రాళ్ళు అనే తంత్రుల మీద నీ పాదాలు అడుగులు పడాలే, కానీ రాళ్ళు తంత్రులుగా మారిపోతాయి, రాళ్ళు పాటలు పాడతాయి. బాట వీణవలే మధుర బాధారవంతో గానం చేయటం లేదా? మధుర బాధారవం, వికసిత బాధా శోణపద్మం, ఏం మాటలండి ఇవి? ఈ మధుర బాధారవం ఏమిటి? ఇదే మధుర బాధారవం. బాధారవం, కానీ మధుర బాధారవం. మిత్రులారా, మనం జీవించి ఉన్నామని చెప్పుకోవడమే ఒక సంతోషం, ఇదే ఒక ఆనందం, ఇది మధురం. ఓకే, బాధపడుతున్నాం, అది బాధ. మధుర బాధారవం, మధుర బాధారవం అంటే ఇదే. అసంఖ్యాకమైన, అంటే ఠాగూర్ తాలూకు భగవంతుడు, ఠాగూర్ కన్నా ముందు వచ్చినటువంటి భక్తి కవులందరి భగవంతుడికిను ఠాగూర్ భగవంతుడికి మధ్య ఒక తేడా ఉంది. అంతకుముందు వచ్చిన భక్తి కవులందరి భగవంతుడు కూడా స్పష్టమైనటువంటి మూర్తి, ఇష్టదేవతామూర్తి. ఆయన మీరాబాయి ఉందనుకోండి, ఆమె తాలూకు భగవంతుడు గిరిధర గోపాలుడు. బసవేశ్వరుడు అనుకోండి, ఆయన భగవంతుడు కూడల సంగమ దేవుడు. అక్క మహాదేవి ఉందనుకోండి, ఆమె భగవంతుడు చెన్నమల్లికార్జునుడు. వాళ్ళు స్పష్టమైన రూపం ఉన్నటువంటి ఇష్టదేవతామూర్తులు. కానీ ఠాగూర్ తాలూకు భగవంతుడికి రూపం లేదు. అలాగని ఆయన అరూపం కాదు, ఆయన యాబ్స్ట్రాక్ట్ గాడ్ కాడు, అబ్సల్యూట్ గాడ్ కాడు. ఆయన అనుక్షణం ప్రతి చోట కనబడే దేవుడు. ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఈ దేవుడిలో ఎంత సంతోషం ఉందో ఈ దర్శనంలో. మళ్ళా నా మిత్రుడు చెప్పినట్లుగా, నేను దేవుడు అంటున్నప్పుడు దేవుడు నమ్మనవాడు జీవితం అనే మాటగా వినండి. ఈ దేవుడు లేదా జీవితం ఎటువంటిదంటే, ఇది కేవలం సంతోషాన్నో, ఆనందాన్నో, సౌందర్యాన్నో మాత్రమే నింపి పెట్టుకున్న జీవితం కాదు. ఇది దీనికి చాలా కఠినమైన అంచు ఉంది. ఒక పార్శ్వంలో ఇది దుఃఖభరితం, వేదనాభరితం, దారుణం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి దర్శనం నీకు లభించినప్పుడు
నువ్వు ఆ దర్శనాన్ని కూడా అంగీకరించు. ఇది కూడా, ఈ మృత్యువు కూడా జీవితం యొక్క సాక్షాత్కారంగా భావించు. అసంఖ్యాకమైన రంగురంగు మణులతో అందంగా చెక్కి నక్షత్రాలతో అలంకరించిన నీ చేతి కంకణం ఎంతో సుందరం. వినండి, అసంఖ్యాకమైన రంగురంగు మణులతో అందంగా చెక్కి నక్షత్రాలతో అలంకరించిన నీ చేతి కంకణం ఎంతో సుందరం. కానీ సూర్యాస్తమయ అరుణోగ్రకాంతితో తేలిపోతున్న గరుత్మంతుడి విశాలంగా చాచిన రెక్కల లాంటి మెరుపు తీగ వంపుతో తళతళలాడే నీ ఖడ్గం అంతకన్నా సుందరం. ఈయన గీతాంజలిలో 2-3 కవితలు ఈ ఖడ్గం గురించి మాట్లాడతాడు. ఈ ఖడ్గం సుందరం, కంకణం సుందరం. కంకణం గురించి అందరూ కవిత్వం రాస్తారు, కానీ ఆయన ఖడ్గ సౌందర్యం గురించి రాస్తున్నాడు. ఖడ్గం ఏం చేస్తుంది? నరికేస్తుంది, తుంచేస్తుంది, తెంచేస్తుంది. నేను వేదాంతం చెప్పట్లేదు. ఖడ్గాన్ని కూడా మనం నమ్మగలగాలి, ఖడ్గంలోని సౌందర్యాన్ని కూడా చూడగలగాలి. మనం జీవితం తాలూకు ఒక అంచు చాలా పదునైన అంచు. ఆ పదునైన అంచులో అది ఎటువంటి సౌందర్యం అంట? సూర్యాస్తమయ అరుణోగ్రకాంతితో తేలిపోతున్న గరుత్మంతుడి విశాలంగా చాచిన రెక్కల లాంటి మెరుపు తీగ వంపుతో తళతళలాడే నీ ఖడ్గం అంతకన్నా సుందరం. ఎంతకన్నా సుందరం? కంకణం కన్నా సుందరం. కంకణ సౌందర్యాన్ని చూసే కవి మామూలు కవి, ఖడ్గ సౌందర్యాన్ని చూసే కవి మహాకవి, విశ్వకవి. మృత్యువు చివరి వేటులోని బాధా తీవ్రతకి ఎదురు పలికే కడపటి ప్రాణ చలనం వలె కంపిస్తుంది నీ ఖడ్గం. ఇదండి కవిత్వం అంటే, దర్శనం ఇది. ఊరికే మాటలు చెప్పడం కాదు. కవిత అంటే ఊరికే మాట చెప్పడం కాదు. కత్తి గంటు మీద నెత్తుటి పొట్టులాగా ఉంది అన్నాడు శ్రీశ్రీ. ఆ గదిలో ఉన్న దీపం ఎలా ఉందంటే, అతను ఆ గదిలో ఎవరూ లేరు, సాయంకాలం 6:30 కవిత మొదలు పెడతాడు. ఆ గదిలో దీపం ఎలా ఉందిట? కత్తి గంటు మీద నెత్తుటి పొట్టులాగా ఉంది అన్నాడు దీపాన్ని కవి. ఈయన ఏమంటున్నాడు? మృత్యువు చివరి వేటులోని బాధా తీవ్రతకి ఎదురు పలికే కడపటి ప్రాణ చలనం వలె కంపిస్తుంది నీ ఖడ్గం. ఈ కవిత మహాకవిత్వం, గొప్ప కవిత్వంలోని విశేషం ఏంటంటే, ప్రతి కాలం, ప్రతి అనుభవం కూడా ఆ కవిత్వాన్ని కొత్తగా మనకి అవగతం చేయిస్తూ ఉంటుంది, కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు జీవితం విసిరిన ఖడ్గం జీవితమే కదా. వైరస్ అంటే అది కూడా ప్రాణే కదండి, అది కూడా జీవితమే కదండి, అది ఒక జీవితమే కదా, ప్రాణస్వరూపమే కదా. ఆ జీవితం మరొక జీవితం మీద ఖడ్గం విసిరింది. ఆ ఖడ్గం విసిరినప్పుడు మానవ జీవితం ఆ బాధా తీవ్రతకి ఎదురు పలికే కడపటి ప్రాణ చలనం ఉందే, ఆ కడపటి ప్రాణ చలనం వలె కంపిస్తుంది నీ ఖడ్గం. ఈరోజు ఆ ఖడ్గం తాలూ కంపన మనం చూస్తున్నాం. మనం భీషణ తేజస్సుతో భౌతిక వాసనల్ని మండించే నిర్మలమైన జీవజ్వాల వలె ప్రకాశిస్తుంది నీ ఖడ్గం. నక్షత్ర మణులతో పొదిగిన నీ కంకణం సుందరం. ఓకే, మనం ఎప్పుడు చూసే దృశ్యమే. నక్షత్ర మణులతో పొదిగిన నీ కంకణం సుందరం. కానీ ప్రళయేశ్వర, గీతాంజలిలో ప్రాణేశ్వరుడు చాలా చోట్ల కనబడ్డాడు మనకి. అన్ని ప్రేమ కవిత్వాలను, భక్తి కవిత్వాలను ప్రాణేశ్వరుడు చాలా చోట్ల కనబడతాడు. కానీ ఈయన ప్రళయేశ్వరుడు అంట. మిత్రులారా, ప్రళయేశ్వర దర్శనంలో ఉన్నాం మనం. కానీ ప్రణయేశ్వర కాదు, ప్రళయేశ్వర తలపుకి దృష్టికి భీకరమై నిరుపమానమైన సౌందర్యంతో వెలుగుతుంది నీ ఖడ్గం. ఇది తలపుకి దృష్టికి కూడా భీకరం అంట. దృష్టికి భీకరం అర్థం చేసుకోవచ్చు, తలపుకి కూడా భీకరం. ఇప్పుడు తలపుకే భీకరంగా ఉంది ఖడ్గం, మనకి ఊహకే అంతుపట్టడం లేదు. అటువంటి తలపుకి దృష్టికి కూడా భీకరమై నిరుపమానమైన సౌందర్యంతో వెలుగుతుంది నీ ఖడ్గం. ఖడ్గం అంటే ఆయన గీతాంజలిలో ఈ ఖడ్గం తాలూకు ఇటువంటి దృశ్యాన్ని భగవంతుడిని చూడటం నేను ఏ కవిత్వంలో చూడలేదు. నేను భగవంతుడిని ఖడ్గంలో చూసినటువంటి, కత్తికి పెళ్లి చేసేవారే పూర్వకాలంలో, కత్తికి బాసికం కట్టిన కథలు ఉన్నాయి, కానీ కత్తిని ప్రేమించి కత్తిలో భగవంతుని చూసినటువంటి కవి నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ చూడండి,
నీవు మెడలో ధరించిన రోజామాలని నాకిమ్మని అడగాలని, నీ మెడలో ధరించిన రోజామాలని నాకిమ్మని అడగాలని. కానీ ధైర్యం లేకపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఉదయం పక్క మీద రాలేనిదేమన్నా ఏరుకుందామని ఊరుకున్నాను. తెల్లారగట్టే యాచకురాలివలే 1-2 పువ్వు రేకుల కోసం వెతికాను. ఆయన రాత్రి గడిపాడు. ఆ మెడలో వేస్తున్న రోజామాలు అడుగుదామనుకుంది, కానీ అడగలేకపోయింది. పొద్దున వెళ్ళిన తర్వాత ఏదన్నా మిగిలితే తీసుకుందాం అనుకుంది. పొద్దున్న యాచకురాలివలే 1-2 పువ్వు రేకుల కోసం వెతికాను. కానీ ఇదేమిటి? నీ ప్రేమ చిహ్నంగా ఏం వదిలి వెళ్ళావు? పువ్వు కాదు, సుగంధాలు కావు, పన్నీరు దాను కాదు. మామూలుగా ప్రతి వసంతకాలం నేను భగవంతుడు ఏం వదిలిపెడుతున్నాడు నేను నడిచే దారిలో వెతుక్కుంటాను. నేను ఒక కోకిల పాటన, ఒక మామిడి పూతన, ఒక వేప గాలిన ఏం వదిలిపెట్టాడు భగవంతుని వెతుక్కుంటాను. అలాగే వెతుక్కున్నాను. ఒక యాచకురాలి వలె వెతుక్కున్నాను. ఈ వసంతకాలంలో వెతుక్కున్నాను నేను. ఏం వదిలిపెట్టాడు భగవంతుడు ఇక్కడ నాకు? మళ్ళా మిత్రులారా, జీవితం. భగవంతుడు నమ్మని వాళ్ళు ఏం వదిలిపెట్టిన జీవితం ఇక్కడ నాకు? పువ్వు కాదు, సుగంధాలు కావు, పన్నీరు దాను కాదు, పిడుగువలే బరువై జ్వాలవలే మెరిసే శక్తిపూర్ణమైన నీ ఖడ్గం. అది వదిలి వెళ్ళాటైన పక్క మీద. పువ్వు కాదు, పన్నీరు దాను కాదు, సుగంధాలు కావు, కత్తి వదిలిపెట్టి వెళ్ళాట పక్క మీద. ఆయన పక్క మీద కత్తి, పక్కలో బల్లెం అంటారే, పక్క మీద కత్తి వదిలిపెట్టి వెళ్ళాట ఆయన. ప్రభాతపు టెండ కిటికీలోంచి వచ్చి నీ పర్యంకం పైన పరుచుకుంది. ఉదయ విహంగం కిచకిచమంటూ తరుణి ఏం దొరికింది నీకు అని అడుగుతోంది. పొద్దున్నే మా ఇంటి ముందు ఒక పిట్ట వస్తుంది. అది ట్రాన్స్ట్రోమర్ రాస్తాడు, స్వీడిష్ మహాకవి ట్రాన్స్ట్రోమర్ ఒక పిట్ట గురించి రాస్తూ, ఆ పిట్ట ఎలా అరుస్తోందంటే బోరు పంపు కొట్టినట్టుగా అరుస్తోంది అంటాడు ఆయన. ఈ పిట్ట కూడా అలాగే ఆ ఎలక్ట్రిక్ పోల్ మీద నిలబడి బోరు పంపులాగా తల పైకి కిందకి ఆడిస్తూ కూస్తూ ఉంటుంది పొద్దునే దాని కూజితంతో. అది ఈ వసంతకాలం అంతా నన్ను తరుణి ఏం దొరికింది నీకు అని అడుగుతోంది నన్ను. ఏం దొరికింది నాకు? కాదు, పువ్వు కాదు, సుగంధాలు కావు, పన్నీరు దాను కాదు, ఇది భయంకరమైన ఖడ్గం. ఇదేం కానుక నాకు అని ఆశ్చర్యంతో యోచిస్తూ కూర్చున్నాను. ఇదేం కానుక మనకి? ఇదేమిటిది మనకి? ఈ ఖడ్గాన్ని దాచాలంటే స్థలం కనబడదు. పోనీ ధరిద్దామంటే సిగ్గు అబలని కనుక. నా హృదయానికి హత్తుకోవడానికైనా వీల్లేదు, గాయమవుతుంది. అది చూసారా? ఈ కానుక ఎటువంటిదంటే దీన్ని నా హృదయానికి హత్తుకోవడానికైనా లేదు, గాయమవుతుంది. అయినా అది ఏమంటున్నాడంటే కవి, అయినా ఈ నీ వరాన్ని, బాధాభార గౌరవాన్ని నా హృదయంలో భరిస్తాను. మిత్రులారా, మనం చేయవలసింది ఈ వరాన్ని, ఈ నీ వరాన్ని. ఇది వరమే. ఎందుకు వరమో తెలుసా? ప్రపంచం మొదటిసారి సైన్స్ గురించి ఆలోచిస్తుంది, డాక్టర్ల గురించి ఆలోచిస్తుంది, మెడికల్ ఫెసిలిటీస్ గురించి ఆలోచిస్తుంది. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ప్రపంచాన్ని చుట్టుముట్టిన మొదటి విపత్తు ఇది మన జీవితకాలంలో. ఇంతవరకు విపత్తు సంభవిస్తే ఒక దేశానికి, ఒక ఖండానికి, ఒక కులానికి, ఒక మతానికి లేదు. కుల మత ప్రాంత భేదాలన్నింటినీ పక్కన పెట్టిన మహావిపత్తు ఇది. ఇప్పుడు మానవజాతి మొత్తం ఒకటిగా ఆలోచిస్తుంది. కాబట్టి ఇది వరం. కొన్ని ప్రాణాలు త్యాగమైపోయాయి, కొందరు మరణించారు. ఇది ఒక మహాయుద్ధం. కానీ ఇది ఒక వరం. అయినా ఈ నీ వరాన్ని, బాధాభార గౌరవాన్ని, బాధా శోణ పద్మం, బాధ పాట ఒక మధుర బాధారవంతో బాట పాడడం, బాధాభార గౌరవం. ఇది ఈ బాధ, ఈ భారం, బాధాభారం బరువిది. ఈ బాధాభారాన్ని ఆయన ఏమన్నా అంటే గౌరవం అంటున్నాడు. కవిత్వం అండి. ఇట్లా ఒక్క వాక్యం రాయాలి జీవితం. ఎందుకు ఎన్ని పుస్తకాలు వేసుకుంటాం?
ఒక్క వాక్యం చదివితే చాలు, రాయడం పక్కన పెట్టండి. ఒక సాయంకాలం పూట హృదయం నిజంగా అలసటతో కూడుకున్నప్పుడు, దిక్కు తోచనప్పుడు ఒక్క వాక్యం చాలు. బాధ, భార, గౌరవం అంట. ఆ కత్తిని ధరించడం అనేది ఒక బాధ, బరువు కత్తి. అటువంటి బరువుని ధరించడం ఒక బాధ, కానీ గౌరవం ఎందుకు? ఇది నీ వరం, నాకు ఈ వరం, నా గౌరవం, నా అస్తిత్వాన్ని గౌరవం ఇచ్చావు. ఈ బాధ, భార, గౌరవాన్ని నా హృదయంలో భరిస్తాను. ఈనాటి నుంచి ప్రపంచంలో నాకే భయము లేదు. రాసుకోండి మిత్రులారా, నిద్రపోయే ముందు రాసుకుని పడుకోండి. వేళ మనలో ప్రతి ఒక్కరూ రాసుకోవాల్సిన మాట, ఈనాటి నుంచి ప్రపంచంలో నాకే భయము లేదు. నా సమరాలన్నిటిలోనూ నీకే విజయం. నా సమరాలన్నిటిలోనూ నాకే విజయం కాదు, నా సమరాలన్నిటిలోనూ నీకే విజయం. నీకే అంటే భగవంతుడు నమ్మని వాళ్ళు జీవితం. నా 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 సమరాలన్నిటిలోనూ ఎవరికి విజయం? జీవితానికి విజయం. జీవితం విజయం చెందాలి, ప్రాణం విజయం చెందాలి. నా సమరాలన్నిటిలోనూ నీకే విజయం. నా సహచరుడిగా మృత్యువునే వదిలి వెళ్ళావు. నా సహచరుడిగా మృత్యువునే వదిలి వెళ్ళావు. నా జీవితంతో అతన్ని అభిషిక్తుణ్ణి చేస్తాను. అది మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో మనిషికి సహచరుడు ఎవరంటే మృత్యువే. కానీ మన జీవితంతో అతని అభిషిక్తుని చేద్దాం మనం. నా బంధాలు నరికేందుకు నీ ఖడ్గం నాతో ఉంది. ఇక ప్రపంచంలో నాకే భయము లేదు. ఈ రోజు తర్వాత, ఈ విపత్తు గడిచిన తర్వాత మనలో ప్రతి ఒక్కరిది పునర్జన్మే. మన ఇంతకంటే చుట్టుముట్టగల విపత్తు మరొకటి ఏమీ లేదు. ఇంతకంటే కాళ్ళు చేతులు కట్టిపడేసే విపత్తు మరేది ఉండదు. అంతర్యుద్ధాలు, యుద్ధాలు, క్షామాలు, మహాయుద్ధాలు, ఏమైనా ప్రపంచ యుద్ధాలు ఏమైనా రానివ్వండి, ఇట్లా ప్రపంచం మొత్తం మనం చదువుకుంటూ ఉంటాం. గాజాలో, పాలస్తీనాలో బాంబులు పడుతూ ఉంటే వాళ్ళు ఇళ్ళలో గడిపారని వాళ్ళ కవిత్వం చదివాం. ఈరోజు మనం గాజా, పాలస్తీనా, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క పట్టణం, ప్రతి ఒక్క దేశం ఒక కాలంలో ఉన్నాం మనం. ఇది గడిచిన తర్వాత మన సమరాలన్నిట్లోనూ కూడా నీదే విజయం, జీవితానిదే విజయం. ఇక ప్రపంచంలో నాకే భయము లేదు. అల్పాలంకరణాలన్నిటినీ ఈనాటి నుంచి వదిలేస్తాను. నా హృదయనాథ, మూలల నిరీక్షణమా, విలాపము, మధుర ముగ్ధత్వము ఇంక నాకు అనవసరం. అలంకారంగా నీ ఖడ్గాన్నిచ్చావు, ఇంకా బొమ్మ ముస్తాబు నాకు అవసరం లేదు. ఇంకేం ముస్తాబు కావాలి? ఖడ్గం. మన జీవితం తాలూకు విలువలన్నీ మారిపోతాయండి. మనం ఎందుకు బతకాలి, దేనికోసం బతకాలి, ఇంతవరకు మనం నమ్మిన వాల్యూస్, ఇంతవరకు మనం చాలా గొప్పగా భావించినవి, అవన్నీ ఎంత శుష్కంగా, ఎంత తృణప్రాయంగా తేలిపోతూ ఉన్నాయి, ఎగిరిపోతూ ఉన్నాయి. నేను ఎక్కడో చూశాను ఒక ఫోటో, ఇటలీలో కరెన్సీ నోట్లు రోడ్డు మీద జల్లారు అని. ఆ అల్ప అలంకారాలన్నింటినీ వదిలిపెట్టే సమయం వచ్చింది. బొమ్మ ముస్తాబు, ఇక బొమ్మ ముస్తాబుతో పని లేదు నాకు. ఖడ్గాను వదిలిపెట్టి వెళ్ళావు నువ్వు. నాకు నా పిల్లలను తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక ప్రళయానంతర ప్రపంచంలో వాళ్ళు జీవించబోతున్నారు. మీ పిల్లల్ని తలుచుకుని మీరు గర్వపడండి. మనకన్నా మన పిల్లలు అదృష్టవంతులు. వాళ్ళు ఒక ప్రళయానంతర, ఒక విపదానంతర ప్రపంచంలో వాళ్ళు జీవించబోతున్నారు. వాళ్ళు ఒక మహాభయంకర విపత్తు వాళ్ళు చూశారు. ప్రపంచం అంతా చూస్తున్నారు. రేపు బతికే ప్రపంచం ఏది ఉంటుందో, ఈ ప్రళయానంతర ప్రపంచం ఏముంటుందో, ఈ కరోనానంతర ప్రపంచం ఏముంటుందో, అది నిజంగా ధన్య ప్రపంచం, అది నిజంగా భవ్య ప్రపంచం. వాళ్ళు చూసే జీవితం నిజమైన జీవితం, క్షాళిత జీవితం, ప్రక్షాళిత జీవితం. అది వాళ్ళ జీవితం తాలూకు విలువ తెలుస్తుంది, వాళ్ళకి మానవత్వం తాలూకు విలువ తెలుస్తుంది. సాయంకాలం పూట నలుగురు మనుషులు ఊరికే కూర్చుని ఒక టీ షాపు దగ్గర కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకోవడంలో ఉండే జీవితానందం ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. చాలా కాలం కిందట సుదర్శన్ గారు ఒక మాట అన్నారు నాతో. ఆయన మదనపల్లిలో చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన అమెరికాలో కొన్నాళ్ళు ఒక 6 నెలలు ఉండి వచ్చారు, ఆర్ఎస్ సుదర్శన్ గారు. ఆయన అన్నారు నాతో, చూడయ్యా, నేను ఇక్కడ ఉన్నంతగా నాకు తెలిసేది కాదు. నేను అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఒక 6 నెలలు అక్కడ గడిపి వచ్చిన తర్వాత మా మదనపల్లిలో సాయంకాలం
ఊరికే సాయంకాలం బయటికి వెళితే ఆ బడ్డీ కొట్టతను మాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. ఈ మాట ఎవరు అడగరయ్యా అమెరికాలో మన్ని, నాకు ఇలా అంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది అన్నాడు. రేపు పొద్దున్న మనుషులు ఊరికే మాట్లాడుకోవడం, కలిసి కరచాలనాలు చేసుకోవడం, ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, అవే ఎంతో అపురూపంగా, అవే ఎంతో సంతోషంగా ఈ ఈ ఈ ఈ ఈ ఖడ్గ సౌందర్యం ఏమిటో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. బొమ్మ ముస్తాబులతో పని ఉండదు. ప్రభు సందర్శనం లేదా జీవిత సందర్శనం ఎలా ఉంటుంది? ఇదే ఈ కవిత్వం అంతా. నాకెందుకో ఈ గీతాంజలి చదువుతూ ఉంటే ఈ కవి ఎవరో అక్కడెక్కడో కూర్చుని, కలకత్తాలో కూర్చుని మన కోసం కవితలు రాసి పంపిస్తున్నాడా అనిపిస్తూ ఉంది మనకి. రాత్రి చీకటి పడ్డది, పనులన్నీ ముగిశాయి, రావాల్సిన అతిథులందరూ వచ్చేసారనుకుని ఊళ్ళో తలుపులన్నీ మూసేసుకున్నాం. ప్రభు ఇంకా రాలేదన్నారు కొందరు. నవ్వి కాదు, అబద్ధం అన్నాం. ఎవరో తలుపు కొట్టినట్టయింది. గాలి ఇంకేం లేదు అని దీపాలు ఆర్పేసి పడుకున్నాం. అడుగో వచ్చాడు వార్తాహరుడు అన్నారు కొందరు. లేదో ఏం లేదు, గాలి అయి ఉంటుంది అని నవ్వేశాం. అర్ధరాత్రి ఏదో శబ్దమైంది. దూరపు ఉరుము అనుకున్నాం. భూమి కంపించింది, గోడలు ఊగాయి. మా నిద్ర భంగమైంది. సరిగ్గా మనకి జరిగింది అదే. భూమి కంపించింది, గోడలు ఊగాయి, మన నిద్ర భంగమైంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, కరోనా ఏం చేసిందంటే మన నిద్రని భంగం చేసింది. లేదా మన నిద్రపోతూ ఉండేవాళ్ళం, అలా సుఖ నిద్రపోతూ ఉండేవాళ్ళం. మన నిద్ర భంగమైంది. రథచక్రాల నాదం అన్నారు కొందరు. కాదు, మేఘగర్జనం అని గొనిగా నిద్రమత్తులో. ఇంకా రాత్రి చీకటి ఉండగానే భేరీ మోగింది. ఆలస్యం చేయకండి, మేలుకోండి అన్న కంఠం వినిపించింది. అరచేతుల్ని గుండెలకు అద్దుకుని వణికిపోతున్నాం భయంతో. అదిగో ప్రభు నికేతనం అన్నారు ఎవరో. చప్పున లేచి నించుని వ్యవధి లేదంటూ అరిచినాం. ప్రభు దయచేశారు. ఎక్కడా? ఆయన్ని ఆసీనుణ్ణి చేయడానికి సింహాసనం ఎక్కడ ఉంది? సిగ్గు సిగ్గు. ప్రవేశపెట్టడానికి మంటపం ఎక్కడా? అలంకారాలేవి? ఈ అరుపుల వల్ల ప్రయోజనం లేదు. రిక్త హస్తాలలోనే ఏ అలంకరణ లేని నీ గదుల్లోకే ఆయనకి నమస్కరించి ఆహ్వానించు. తెరవండి తలుపులు, ఊదండి శంఖాలు, మన చీకటి కూపపు టింటికి రాత్రి లోతుల్లో దయచేశారు ప్రభు. ఆకాశంలో ఉరుములు గర్జిస్తున్నాయి, మెరుపులతో చీకట్లు కంపిస్తున్నాయి. నీ చింకి చాప తునకని తీసుకొచ్చి ముంగిట్లో పరు. భయంకరమైన రాత్రి అకస్మాత్తుగా తుఫాన్లో దిగివచ్చారు ప్రభు. చూడండి, మీ ఇంటి తలుపు తడుతున్నాడు. బహుశా మీరు ఆ రాత్రి ఆ వేళలోనే మీరు ఆయన్ని స్వాగతించవలసి ఉంటుంది. మనం ఆయన్ని స్వాగతించవలసి ఉంటుంది. గీతాంజలిలో చాలామంది, నా మిత్రుడు అన్నాడు కదా, జీవితం గురించి మాట్లాడాడు ఆయన. నేను జీవితం గురించి చూస్తాను అన్నాడు కదా. కానీ ఆయన ఈ జీవితాన్ని ఏం చేశాడంటే, ఠాగూర్ ఒక మాట అన్నాడు. ఏమంటే, నేను రూప జలధిలో దూకి, గీతాంజలిలో కవితలో చెప్పాడు, నేను రూప జలధిలో దూకి అరూపరత్నాన్ని వెతుకుతాను అన్నాడు. రూప జలధిలో దూకి అరూపరత్నాన్ని వెతుకుతాను అన్నాడు. గీతాంజలి మొత్తం, గీతాంజలి అంతా కూడా మొదటి నుంచి చివరి దాకా కూడా మృత్యు సముద్రంలో దూకి జీవితం అనే ముత్యపు చెప్పని పైకి తీసే ప్రయత్నమేది. మృత్యు జీవితం గీతాంజలి మొత్తం పరుచుకుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక చివరి కవితలకు వచ్చేవాడు మృత్యువే ఉంటుంది గీతాంజలిలో. కానీ మృత్యు ఎదుట ఆయన ఎంతో మానవ మర్యాదతో, ఎంతో గౌరవంగా, ఎంతో హుందాగా నిలబడ్డం అనేది గీతాంజలిలో మనకు కనబడుతుంది. ద కరేజ్ టు బీ అంది పాల్టిలిచ్. నువ్వుగా నిలబడగలిగే ధైర్యం, ద కరేజ్ టు బీ, ఉండగలగడం, నిలబడగలగడం. ఆ కవితలు చూద్దాం. ఆశ లేని ఆశతో వెళ్ళి నా గది నలుమూలలా ఆమె ఉందేమోనని వెతుకుతాను. ఎవరామె? జీవితం అనుకోండి, నా మిత్రుడు చెప్పినట్లు. ఆశ లేని ఆశతో వెళ్ళి, ఆశ లేని ఆశ అంట, నా గది నలుమూలలా ఆమె ఉందేమోనని వెతుకుతాను, కానీ ఆమె కానరాదు. నా ఇల్లు చిన్నది, ఒకసారి దాంట్లోంచి పోయింది, ఎన్నటికీ తిరిగి దొరకదు. నీ మందిరం అనంతం, ప్రభో
ఆమెని అన్వేషిస్తూ నీ వాకిటికి చేరుకున్నాను. నీ సాయంత్రాకాశపు పైడి పందిరి కింద నించుని ఆశతో నీ ముఖం కేసి నా కళ్ళెత్తి చూస్తాను. నేను ఆద్యంత శూన్యమైన కాలం పంచకి వచ్చి నించున్నాను. ఆ చోటు నుంచి ఏదీ మాయం కాదు. నాకు ఈ మధ్యాహ్నం పూటనో సాయంకాలం పూటనో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ విశాలమైన కృష్ణానదిని చూసినప్పుడు ఆ ఇసుక పరల మధ్యలో ఒక నీలి రేఖలాగా ఒక మేఘం నేల మీద దిగి కొద్దిసేపు వాలిందా అన్నట్టుండే ఆ కృష్ణమ్మ తాలూకు ఆ చిన్ని ఆ పాయలు చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఆద్యంత శూన్యమైన కాలం పంచకి వచ్చి నించున్నాను. ఆ చోటు నుంచి ఏదీ మాయం కాదు. ఏ ఆశ, ఏ ఆనందము, కన్నీళ్లలోంచి చూసిన ఏ ముఖ మనోదృశ్యమో మాయం కాదు. మిత్రులారా, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. కన్నీళ్లలోంచి చూసిన ఏ ముఖ మనోదృశ్యము. మామూలుగా చూసిన ముఖాన్ని మనం మర్చిపోవచ్చు, ప్రేమతో చూసిన ముఖాన్ని కూడా మర్చిపోవచ్చు. ప్రేమ నిండారా విప్పారినప్పుడు నీ ప్రియుడినో ప్రియురాలనో దగ్గర తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన దృశ్యం కూడా చెరిగిపోవచ్చు, చెరిగిపోతుంది కూడా. కానీ కన్నీళ్లలోంచి చూసిన ఏ ముఖ మనోదృశ్యము మాయం కాదు. మనం జీవించినంత కాలం ఈ కన్నీళ్లలో చూసిన ఈ ముఖ దృశ్యం ఉంది, ఈ ప్రపంచ ముఖ దృశ్యం ఉంది, ఇది ఎప్పటికీ మాయం కాదు. బహుశా నా జీవితంలో నేను చూసిన అత్యంత గంభీరమైన దృశ్యాల్లో one of the most significant sights that I had encountered in my life. This is one such. ఇది ఎప్పటికీ నా 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 మనసులో జరగదు. కన్నీళ్లలోంచి చూసిన ఏ ముఖ మనోదృశ్యమో మాయం కాదు. నా శూన్య జీవితాన్ని ఆ పారావారంలో ముంచెయ్యి, అగాధ పూర్ణత్వంలో మునిగి ఉండనీయి. నేను పోగొట్టుకున్న మధుర స్పర్శని ఈ ప్రపంచ పరిపూర్ణత్వంలో నన్నొక్కసారి అనుభవించని. నాకేమనిపిస్తుందంటే, ఓకే రేపు పొద్దున్న ఓకే నేను ఉండను అనుకుందాం, నష్టం లేదు. ఈ ప్రపంచ పరిపూర్ణత్వంలో నన్ను నేను భావించుకోగలిగాను. ఈ ప్రపంచ హృదయ స్పందనలో నా హృదయ స్పందనాన్ని మేళవించగలిగాను. నేను ఒకటి కాగలిగాను. జీవితం తాలూకు పరిపూర్ణమైనటువంటి ఫుల్లెస్ట్ పాజిబుల్గా నేను చూడగలిగాను. కవి చూడగలిగాడు, కవి ద్వారా నేను చూడగలిగాను. అందుకనే కవి ఓ మాట అన్నాడు, గురజాడ అప్పారావు అన్నాడు, ఏమని? ప్రేమ పెన్నిధి. ఎప్పుడు చెప్తా, నాకు ఎన్నిసార్లు నాకు అలసట ఉండదు ఈ మాట చెప్పడానికి. ప్రేమ పెన్నిధి కానీ ఇంటను నేర్పరి కళ, వజ్జలెవ్వరూ లేరు దీనికి, శాస్త్రములిందు గూరిచి తాలిచ మౌనము, నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగుని. నాకు ఆ విద్య ఈ కవి వల్ల పట్టుబడింది. ఈ కవి నాకు ఆ విద్యను అందించాడు, నా చెవిలో చెప్పాడు. భాగ్యవశమున కవుల కృపగుని నేను ఆ విద్య నేర్చుకున్నాను. ప్రపంచ పరిపూర్ణత్వంలో, ప్రపంచ హృదయ స్పందనంలో నా హృదయ స్పందనాన్ని నేను మేళవించుకోగలిగాను. మృత్యు పట్ల నాకు భయం లేదు. నేను రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. శిథిలాలయ దేవత, తెగిన వీణాతంత్రుల్ని స్తుతికీర్తనలు ఇంకా పాడవు. సాయంకాలపు పూజా సమయాన ఏ గంటలు మోగవు. నీ చుట్టూ గాలి కదలక గడ్డ కట్టింది. పాడుపడిన నీ ఆలయంలోకి నిలకడలేని వసంత సమీరం ప్రవేశించి నీ పూజకు అర్పించని పూలవార్తను తెస్తోంది. ఫలించని ప్రార్థనలపై మనసు తీరక నీ పూర్వపూజారి దిక్కులేక తిరుగుతున్నాడు. మసక చీకటి గుబులులో మంటలు నీడలు కలిసేటప్పుడు హృదయంలో ఆకలితో నీ శిల దేవాలయానికి కాళ్ళీడ్చుకుంటూ వస్తాడు. శిథిల దేవాలయేశ్వర, ఎన్నో పండగ దినాలు ఏ చడి చప్పుడు లేకుండా వచ్చిపోతున్నాయి. ఉగాది, శ్రీరామనవమి, ఈస్టరు, రంజాను, ఎన్నో పండగ దినాలు ఏ చడి చప్పుడు లేకుండా వచ్చిపోతున్నాయి. శిథిల దేవాలయేశ్వర, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేవుడు సర్వలోకాధీశ్వరుడు కాదు, శిథిల దేవాలయేశ్వరుడు. ఇది ఒక శిథిల దేవాలయంగా ప్రపంచం మారిపోయిన ఈరోజు ఎన్నో పండగ దినాలు ఏ చడి చప్పుడు లేకుండా వచ్చిపోతున్నాయి. నీ ముందు దీపమన్నా వెలక్కుండా గడిచిపోతున్నాయి ప్రదోషాలు. నేర్పరులైన శిల్పులు ఎన్నో విగ్రహాలు చెక్కుతున్నారు. వాటి కాలం తీరిపోగానే మరపు మసకల పవిత్ర వాహినిలో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. మృత్యువు నెరగని నిరంతర విస్మృతిలో శిథిలాలయ ప్రభు ఒక్కడే ఏ పూజా లేకుండా నిలిచిపోయినాడు. బహుశా గీతాంజలిలో ఉన్న కవితలన్నింటిలో ఇదొక విచిత్రమైన కవిత. ఈ కవితలో ఉన్నంత ఒక శూన్యత అనే చాలాసార్లు అనుకునేవాడిని, ఈ కవిత ఎందుకులా రాశాడు ఈయన. బహుశా ఈ రోజు కోసం రాశాడు ఈ కవిత. కవి ఆ రోజు కోసమే రాయడు, కవి భవిష్యత్తుకు రాస్తాడు.
ఈ రోజు కోసం రాశాడు ఈ కవిత. మృత్యువు నెరగని నిరంతర విస్మృతిలో శిథిలాలయ ప్రభు ఒక్కటే ఏ పూజ లేకుండా మిగిలిపోయాడు అని. అటువంటి సందర్భంలో ఏం చేయాలి మనం? ఇంక నేను గోల చేస్తూ బిగ్గరగా మాట్లాడను, అది కవి చెప్తున్నాడు. ఇంక నేను గోల చేస్తూ బిగ్గరగా మాట్లాడను, నా ప్రభు ఆజ్ఞ అది, రహస్యాలతోనే చెప్తాను. పాట గుసగుసల్లోనే నా హృదయ భాష పలుకుతుంది. పట్టణ వాణిజ్య వీధికి త్వరగా వెడతారు ప్రజలు. అమ్మేవారు కొనేవారు అందరూ అక్కడే చేరతారు. మంచి పని సమయంలో మధ్యాహ్నం అప్పుడు వేళ కాని వేళ నేను తప్పించుకుని వచ్చేశాను. సరే, వాటి కాలం కాకపోయినా నా తోటలోని పువ్వుల్ని బయటికి రమ్మనండి. మధ్యాహ్న మధుపాల్ని వాటి సోమరి పాటల్ని ప్రారంభించమనండి. నా లోపలి మంచి చెడుల యుద్ధంలో చాలా గడియలు గడిపాను. ఇప్పుడు నా పనికి రాని సోమరి దినాల చెలికాడు నా హృదయాన్ని తన దగ్గరగా లాగేసుకున్నాడు. ప్రయోజనం లేని ఏ నిరర్ధకత్వానికి ఇలా పిలుస్తున్నాడో తెలియదు. సమస్య ఏమొస్తుందంటే మనిషి నేను ఒక పుస్తకం, పోయిటరీ బుక్ ఉంది, ద పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ అప్ మెన్ క్రై. 2 పుస్తకాలు యాక్చువల్గా. ద పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ అప్ విమెన్ క్రై అని ఒక బుక్, ద పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ అప్ మెన్ క్రై అని ఒక బుక్. 2 కవితా సంకలనాలు అనమాట, అద్భుతమైన కవితా సంకలనాలు. అందులో ది పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ అప్ మెన్ క్రై అనే బుక్ నేను కొనుక్కున్న రోజున, ఆ రోజు మరుసటి రోజు నా మిత్రుడు, నా కవిమిత్రుడు కవితా ప్రసాద్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వదిలిపెట్టగానే ఆ బుక్ తీశాను, ది పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ అప్ మెన్ క్రై. అందులో ఒక మాట రాశాడు. ఆ పుస్తకాన్ని ముందు మాట రాస్తే ఆయన ఏం రాశాడంటే, మృత్యువుని చూసి మనం ఎందుకు భయపడతామంటేట, మృత్యువు ఏదో మనం ఉండం, మృత్యు వచ్చిన తర్వాత మనం ఉండం, ఓకే, అది కూడా కాదుట మన భయం. మన భయం ఏమిటంటే, మృత్యువు ఎటువంటిదంటే అది ఒక ఇల్లు తగలబడిపోవడం లాంటిది. ఇల్లు తగలబడిపోతే ఇల్లు మాత్రం తగలబడిపోదు, ఆ ఇంట్లో ఉన్న మన జ్ఞాపకాలు తగలబడిపోతాయి, మన కళలు తగలబడిపోతాయి, మనం దాచుకున్న బొమ్మలు తగలబడిపోతాయి, మన రహస్య ప్రేమలేఖలు తగలబడిపోతాయి, మొత్తం తగలబడిపోతాయి. ఒక మృత్యువు వస్తే ఏమవుతుందంటే జీవితం ఎలా తుడిచిపెట్టిపోతుందంటే ఊహలు, ఆశలు, కళలు. ఏ కళలు కన్నాడో ఆ కవి, ఏ కళలు కన్నాడో ఆ మనిషి, అతని హృదయంలో రాయవలసిన పద్యాలు లోపల సుళ్ళు తిరుగుతుండిపోయిన పద్యాలు ఏవో మనకు తెలియవే, మనం ఎప్పటికీ పొందలేమే. మృత్యువు మనకు కలిగించే అతిపెద్ద భయం ఏమిటంటే అది మన జీవితానికి విలువ లేదనే భావన కలిగజేస్తుంది. ఇట్ మేక్స్ అస్, ఇట్ బిలిటిల్స్ అస్, అంటే మన లైఫ్కి విలువ లేదు, పర్పస్ లేదనే ఫీలింగ్ కలిగజేస్తుంది. బహుశా మృత్యు భయంలో ఉన్న అతిపెద్ద భయం ఏమిటంటే మన జీవితం ప్రైస్లెస్, వాల్యూస్ అని పెంచడం. కవి ఏమంటున్నాడంటే, నీ జీవితం తాలూకు నిరర్ధకత్వానికి నువ్వు ఎంత స్వాగతం పలకగలిగితే, నీ జీవితం తాలూకు నిరర్ధకత్వాన్ని నువ్వు ఎంత 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 గౌరవంగా, హుందాగా నువ్వు ఎదురేయగలిగితే నువ్వు మృత్యువును దూరంగా నెట్టగలుగుతావు. అందుకని ఆ మాట చూడండి, ఇప్పుడు నా పనికిరాని సోమరి దినాల చెలికాడు, పనికిరాని సోమరి దినాల చెలికాడు. ఆయన ఠాగూర్ 50 ఏట బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. నేను కవిత కూడా రాశాను. ఆయన బొమ్మలు వేస్తున్న కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది యాక్చువల్గా. ఆయన బొమ్మలు వేయడం మొదలుపెట్టేటప్పటికి ప్రపంచం అంతా యుద్ధంలో ఉండగా ఆయన బొమ్మలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఊహించండి. ఇంకా భారతదేశం అప్పటికి స్వతంత్రం రాలా, స్వతంత్రం తాలూకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను రాశాను, కవి అప్పటికి విముక్తుడైపోయాడు, ఆయన స్వతంత్రుడు అయిపోయాడు. ఆయన ప్రపంచం తాలూకు ఈ ప్రయోజకత్వాలు, ఈ లెక్కలు, వీటి నుంచి బయటపడిపోయాడు ఆయన. ఈ బికెమ్ ఏ చైల్డ్. పిల్లవాడు ఏ ప్రయోజకత్వాన్ని ఆలోచిస్తాడు? పసిపిల్లలు ఏ ప్రయోజకత్వం గురించి జీవిస్తారు? అసలు వాళ్ళకి ఏ ప్రయోజకత్వం తెలుసు? వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు అమ్మకేసి చూస్తారు, ఆడుకుంటారు, అమ్మకేసి చూస్తారు. మనం అంతే, ఆడుకుందాం, పాడుకుందాం, అమ్మలాంటి జీవితం కేసు చూద్దాం, అమ్మకేసి చూద్దాం, ఆడుకుందాం, పాడుకుందాం. అందుకని ఏమంటున్నాడు, ఇప్పుడు నా పనికిరాని సోమరి దినాల చెలికాడు నా హృదయాన్ని తన దగ్గరగా లాగేసుకున్నాడు. చాలామంది మిత్రులు ఫేస్బుక్లో బొమ్మలు పెడుతున్నారు, పాటలు పాడుతున్నారు, జోకులు వేస్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. ఇదంతా ఏమిటిది? పనికిరాని సోమరి దినాల చెలికాడు మీకు దగ్గరగా అయ్యాడు మిత్రులారా. ఇన్నాళ్ళకి మీ పనికిరాని సోమరి దినాల చెలికాడు మిమ్మల్ని దగ్గర తీసుకున్నాడు. ఇన్నాళ్ళు మీ పనికొచ్చే దినాల తాలూకు స్నేహితుల వల్ల మీ పనికిరాని సోమర దినాల చెలికాడు మీరు దూరం పెట్టారు. ఇప్పుడు మీ పనికిరాని సోమర దినాల చెలికాడు మిమ్మల్ని దగ్గరగా తీసుకున్నాడు.
అతను ప్రయోజనం లేని ఏ నిరర్థకత్వానికి ఇలా పిలుస్తున్నాడో తెలియదు. ప్రయోజనం లేని ఏ నిరర్థకత్వానికి మన దగ్గరగా పిలుస్తున్నాడు. ఆ ప్రయోజనం లేని నిరర్థకత్వాన్ని ఒక్కసారి కానీ మీరు ఆనందించడం మొదలు పెట్టగలిగితే మృత్యు మిమ్మల్ని ఏం చేయలేదు, నన్ను ఏం చేయలేదు, మిమ్మల్ని ఏం చేయలేదు. మృత్యుదేవత నీ తలుపు తట్టినప్పుడు నువ్వేం అర్పిస్తావు అతనికి? ఏమి? నా జీవిత పూర్ణ పాత్రను అతని ముందుంచుతాను. ఇది కావాలి. మృత్యుదేవత తలుపు తడుతూ ఉంది, ఏమందిస్తావు? ఏమి? నా జీవిత పూర్ణ పాత్రను అతని ముందుంచుతాను, రిక్తహస్తాలతో అతన్ని ఎన్నడూ పంపను. నా శరద్ దివసాల గ్రీష్మ యామినులన్నిటి మధుర మధువును నేను విరామం లేకుండా ఆర్జించిన నా జీవిత ఐశ్వర్యాన్నంతా అతని ముందుంచుతాను. జీవితాంతంలో మృత్యువు నా తలుపు తట్టినప్పుడు, ఎండాకాలం, వానాకాలం, వెన్నెల రోజుల్లో ఎక్కడెక్కడ పూసిన ఏ పువ్వుల తాలూకు తేనె తెచ్చుకున్నాను, తేనె సేకరించుకున్నాను, నా శరద్ దివసాల గ్రీష్మయామినుల. అసలు ఈ టాగూర్లో ఉందో బ్యూటీ, చరంగర్లో ఉందో నాకు తెలియదు, ఇప్పటికీ తేల్చుకోలేను. శరత్ దివసాలంట, మామూలుగా మనం శరత్ రాత్రులు అంటాం. శరన్నవరాత్రులు కదా, శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులై చారుతరంబులయ్యే. శారద రాత్రుల గురించి మాట్లాడతాం మనం. ఈ కవి ఏమంటున్నాడు? శరద్ దివసాలంట, శరత్కాలపు పగళ్ళు, గ్రీష్మ యామినులు, వేసవి కాలపు రాత్రులు. వాల్మీకి హేమంతవర్ణం చేస్తూ రామాయణంలో ఒక బ్యూటిఫుల్ మాట చెప్తాడు. లక్ష్మణుడు రాముడితో అంటాడన్నమాట, అన్నా చూడు నీకు ఎంతో ఇష్టమైన హేమంతకాలం వచ్చింది, ఈ కాలం ఎలాంటిదని కొన్ని పద్యాలు చెప్తూ ఒక చోట ఏమంటా అంటే, భలే విచిత్రమైన కాలం అన్నయ్య ఇది ఎట్లాంటి కాలం అంటే, చూడు నీళ్లు బాధపడతాయి, నిప్పు సుఖపెడుతుంది అన్నయ్య అంటాడు. మామూలుగా నీళ్లు సుఖపెట్టాలి, నిప్పు బాధ పెట్టాలి. కానీ హేమంతకాలం ఎట్లాంటిదిట? నీళ్లు ముట్టుకుంటే కొరుకుతాయి, కరుస్తాయి, కాబట్టి నీళ్లు బాధ పెడతాయి, నిప్పు సుఖాన్ని ఇస్తుంది. కరోనా కాలం కూడా అట్లాంటిది, నీళ్లు బాధ పెడతాయి, నిప్పు సుఖం ఇస్తుంది. ఎండ కావాలని కోరుకుంటున్నాం మనం. ఏసీ వద్దు, ఎండ కావాలి మనకి. అందుకని ఏమంటున్నాడు? శరద్ దివసాలు కావాలట, గ్రీష్మ యామిన్లు కావాలట. జీవిత పరమావధి, హే మృతి నా మృతి రా వచ్చి నా చెవిలో రహస్యం పలుకు. హే మృతి నా మృతి, జీవిత పరమావధి, జీవితం తాలూకు ద ఎక్స్ట్రీమ్ ఫ్రంటియర్ ఆఫ్ మై లైఫ్, ఆ చిట్ట చివరి అంచు, పరమ అవధి. పరమావధి అంటే ఆ చిట్ట చివరి అంచు, జీవితం తాలూకు చిట్ట చివరి అంచు. హే మృతి నా మృతి రా వచ్చి నా చెవిలో రహస్యం పలుకు. దినం నీ కోసం నిరీక్షిస్తున్నాను. జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని రెంటిని నీకోసమే భరించాను. నేనేదో అదంతా, నాకున్నదంతా, నేను ఆశించేదంతా, నా సంపూర్ణ ప్రేమ, ఇవన్నీ నా రహస్యాంతరాళంలో నిత్యము నీ దశకే ప్రవహించాయి. అదిట జీవించినంతకాలం ఆ మొత్తం అంతా కూడా నీవైపే. ఎవరి కోసం? నా జీవిత పరమావధి. ఏ మృతి, నీ కళ్ళ నుంచి ఒక్క కడపడి చూపుతో నా ప్రాణం ఇంకెన్నటికీ నీదైపోతుంది. పుష్పాలు అల్లాను, వరుడికై మాల సిద్ధమైంది. కళ్యాణానంతరం వధువు తన ఇంటిని వదిలి రాత్రి చీకట్లో ఏకాంతంగా తన నాథుణ్ణి చేరుకుంటుంది. మృత్యువుని అందుకనే కృష్ణశాస్త్రి గారు, ప్రాణసఖుడు నా కోసమై పల్లకి పంపినాడు. నాన్న ప్రమోద్, పల్లకి అనగానే హృదయము జల్లుమని అన్నాడు. ప్రాణసఖుడు పంపిన పల్లకి ఏమిట? పల్లకి పెళ్లి పల్లకి కాదు, ఆయన మాట్లాడిన పల్లకి పాడే, మృత్యు తాలూకు పల్లకి, మంచు పల్లకి, చివరి పల్లకి. చావు అనేది ఈయన చెప్పినట్లుగా కళ్యాణానంతరం వధువు తన ఇంటిని వదిలి రాత్రి చీకట్లో ఏకాంతంగా తన నాథుడిని చేరుకోవటం అంటది. నేను మృత్యుబోధ చేస్తాను కాదు. మృత్యు అనేది ఎక్కడో లేదు. మృత్యు అనేది ఒక భయం. మన జీవితం నిరర్ధకంగా గడిచిపోతుందేమో భయం, నిష్ప్రయోజకమనేమో భయం. ఆ భయాన్ని దాటడమే జీవితం.
ఆ భయాన్ని దాటగానే జీవితానికి మృత్యువుకి మధ్య హద్దు చెరిగిపోతుంది. నేను మరణించాను అనుకోండి, మీరు జీవించి ఉంటారు. జీవితం అయితే కొనసాగుతుంది కదా, ప్రపంచం అయితే కొనసాగుతుంది కదా. ఓనాడు ఈ భూమి నా కనుమరుగవుతుందని చివరి తెరని నా కళ్ళపైకి లాగి జీవితం మౌనంగా సెలవు తీసుకుంటుందని నాకు తెలుసు. అయినా రాత్రి నక్షత్రాలు అట్లా కనిపెట్టుకొని మెరుస్తూనే ఉంటాయి. ముందటి మల్లేనే ప్రభాతం ఉదయిస్తుంది. సుఖదుఖాల్ని ఒడ్డుకి విసరి వెదజల్లుతో సంద్రపు టలల వలె గడియలు లేచి పడుతూనే ఉంటాయి. గడియలు, గంటలు, క్షణాలు ఎలా లేచి పడతాయట? సుఖదుఖాల్ని ఒడ్డుకి విసరి వెదజల్లుతో సముద్రపు టలల్లాగా గడియారంలో గంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. నా క్షణాల అంతం తలుచుకున్నప్పుడు క్షణాల యవనిక బద్దలవుతుంది. నిర్లక్ష్యమైన నీ భాగ్యాలన్నింటితోటి నీ ప్రపంచాన్ని మృత్యుకాంతిలోంచి నేను చూస్తే ఈ లోకంలోని అతి అధమమైన స్థానం కూడా దుర్లభం అనిపిస్తుంది. ఇది మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం. ఈరోజు మృత్యు ఎదట మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? కరోనా ముందు వంగి నేను కరోనా ముందు మోకాళ్ళ మీద నిలబడి కరోనాకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ అనుకున్నాం మన లైఫ్లో, చాలా ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ ఈరోజు ఎంతో దుర్లభం అనిపిస్తున్నాయి, ఎంతో విలువైనవి అనిపిస్తున్నాయి. నీచమైన జన్మ కూడా అపురూపం అనిపిస్తుంది. అదే చెప్తున్నా, నీచమైన జన్మ కూడా అపురూపం అనిపిస్తుంది. నేను కావాలని వ్యర్థంగా కోరుకున్నవన్నీ, నాకు సులభంగా లభించినవన్నీ పోని, విలువలు లేనివని తృణీకరించి నేను తన్నేసినవి, అక్కర్లేనివని వదిలేసినవి, వాటినే వాస్తవంగా నా స్వంతం అనుకుని నావిగా తీసుకొని, ఇన్నాళ్ళు నేను ఏది కోరుకున్నానో దట్ బికమ్స్ యూస్లెస్, మీనింగ్లెస్. ఏవి అక్కర్లేదు అనుకున్నానో అవి నాకు చాలా విలువైనవి, అవే నాకు మిగిలినవి. సోదరులారా, నాకు సెలవయ్యింది, వీడ్కోలు ఇప్పించండి. మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. ఇదిగో నా తలుపు తాళం చెవులు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. నా ఇంటి అధికారాన్ని నేను వదులుకుంటున్నాను. మీ నుంచి కడపటి దయాపూరిత వాక్కుల్నే వాంఛిస్తున్నాను. చిరకాలం మనం కలిసి మెలిసి మెలిగాం. నేను ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువగానే తీసుకున్నాను. ఇది మాత్రం అక్షర సత్యం. నా విషయంలో కాదు మిత్రులు, అందరి విషయంలో కూడా. ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రపంచానికి మనం ఇచ్చింది ప్రపంచాన్ని తీసుకున్న దాంతో పోలిస్తే సహస్రాంశం కూడా కాదు, 1,00,000 వంతులు కూడా చెప్పలేమన్నమాట. ఎంత ఇచ్చింది ప్రపంచం మనకి, ఎంత ఇచ్చింది సమాజం మనకి, ఎంత ఇచ్చారు ఈ మనుషులు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి, ఈ పశుపక్షాదులు ఎంత ఇచ్చాయి మనకి. మనం ఏమిచ్చాం తిరిగి? ఏమీ ఇవ్వలేదు మనం. ఈ కొద్ది ఇస్తే దాన్ని ఎంతో ఘనంగా చెప్పుకున్నాం, గర్వంగా చెప్పుకున్నాం. బట్ ఎంత పొందాం మనం? నేను ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువగానే తీసుకున్నాను. తెల్లవారింది, నా చీకటి మూలని వెలిగించిన దీపం ఆరిపోయింది. నా కోసం పిలుపు వచ్చింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ జీవిత ప్రాంగణాన్ని దాటి ఎప్పుడు ఈ లోకంలోకి వచ్చానో నాకు జ్ఞప్తిలో లేదు. అరణ్యంలో అర్ధరాత్రి పుష్పించే కుసుమం వలె ఈ అనంత నిగూఢ అద్భుత ప్రపంచంలోకి ఏ శక్తి నన్ను వికసింపజేసిందో ఉదయాన నేను కళ్ళు విప్పగానే తెలిసింది. ఈ లోకానికి నేను నూతనుణ్ణి కానని, నామ రూపరహితుడైన పరమాత్మే నా తల్లి రూపాన తన చేతుల్లోకి నన్ను తీసుకున్నాడని. పరమాత్మ అన్న మాట తీసి ప్రాణమనో జీవితమనో పెట్టండి, ప్రపంచమని పెట్టుకున్న అభ్యంతరం లేదు. నామ రూపరహితమైన జీవితమే నా తల్లి రూపాన తన చేతుల్లోకి నన్ను తీసుకున్నదని అని చదవండి. ఏం మారదు. ఉదయానే నేను కళ్ళు విప్పగానే తెలిసింది, ఈ లోకానికి నేను నూతనుణ్ణి కానని, నామ రూపరహితుడైన పరమాత్మే, నామ రూపరహితమైన జీవితమే నా తల్లి రూపాన తన చేతుల్లోకి నన్ను తీసుకున్నదని. అట్లానే మృత్యువులో సహితం ఆ పరమాత్మే చిరపరిచితుడై నాకు దర్శనమిస్తాడు. ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను కనుక నేను మృత్యువును ప్రేమిస్తానని తెలుసు.
తన కుడి స్తనం నుంచి తల్లి తీసినప్పుడు శిశువు ఏడుస్తుంది. కానీ మరుక్షణమే ఎడమ స్థనంలో ఓదార్పు పొందుతుందా లేదా? అది ఒక్క క్షణం. ఆ క్షణం ఇలా మార్చే క్షణంలో శిశువు ఏడుస్తుంది. జీవితం మొత్తం పోయినట్టు ఏడుస్తుంది. అంటే శిశువు తాలూకు జీవితం అంతా అస్తన్యమే. ఆ ఒక్క క్షణం అది పోగానే కంగారు పడుతుంది కదా, మరుక్షణాలు తీసుకుంటుంది కదా. ఇక నా జీవితంలో నిరంతరం నిన్ను పాటలతో వెతికాను. అవే నన్ను ద్వారం నుంచి ద్వారానికి తిప్పాయి. వాటి సహాయంతోనే ఈ ప్రపంచాన్ని వెతుకుతో స్పృశిస్తూ ఇటు అటు తోవ తడుముకుంటూ తిరిగాను. నేను నేర్చుకున్న విజ్ఞానాన్నంతా నా పాటలే నాకు బోధించి అవే అనేక రహస్య మార్గాల్ని చూపాయి. నా హృదయాంచలంలో మెరిసే ఎన్నో తారల్ని నా దృష్టి ముందుకు తెచ్చి నిలిపింది నా పాటలే. దినమంతా హర్ష ఖేద మర్మ ప్రదేశాలకు నాకు తోవ చూపింది అవే. హర్ష ఖేద మర్మ ప్రదేశాలంట, 3 రకాల ప్రదేశాలంట. నా ప్రయాణాంతంలో సాయంకాలాన నన్ను ఏ మందిర ద్వారాన చేర్చాయో అవి. చిట్ట చివర ఒక్క నమస్కారంతో ఈశ్వరా జీవితమా అంతం. ఒక్క నమస్కారంతో జీవితమా, ఒక్క నమస్కారంతో ఈశ్వరా నా ఇంద్రియాలన్నీ విస్తరించి ఈ ప్రపంచాన్ని నీ పాద సన్నిధిలో స్పృశించని. కురియని నీటి భారంతో వాలిన ఆషాఢ వర్షమేఘం వలె ఒక్క నమస్కారంలో నీ ద్వారం వద్ద నా మనస్సు కిందకి వంగిపోని. కురియని నీటి భారంతో వాలిన ఆషాఢ వర్షమేఘం వలె ఒక్క నమస్కారంలో నీ ద్వారం వద్ద నా మనస్సు కిందికి వంగిపోని. వివిధ రాగాల్ని ఏకం చేసుకుని నా పాటల్ని ఒక్క నమస్కారంలో నీరవార్ణవంలోకి ఏకవాహినిగా ప్రవహించని నిశ్శబ్ద సాగరంలోకి ఒక నదిగా ప్రవహించినవి. ఏమిటి? ఈ వివిధ రాగాల్ని ఏకం చేసుకున్న నా పాటలన్నీ కూడా ఒక్క నదిగా మారి నిశ్శబ్ద సముద్రంలో కలిసిపోని. ఇంటిపై మరులుకొని తమ పర్వత నికేతనాలకి రాత్రింబవళ్ళిగిరిపోయే కొంగల గుంపు మల్లే ఒక్క నమస్కారంతో నా జీవితం సంపూర్ణంగా తన అంతరహిత నివాసానికి ప్రయాణం కాని. ఆ బలాక శ్రేణిలాగా, ఆ కొంగల గుంపులాగా నా జీవితం తన ఇంటికి ఆ గృహోన్ముఖం కాని అని కవి అంటున్నాడు. మిత్రులారా, చాలా సంతోషం. ఇంతసేపు మనం రవీంద్రుడి గీతాంజలిని విన్నాం. నిజంగానే విశ్వకవి, నిజంగానే కాలాతీతమైన కవిత్వం రాశాడైనా. ఇటువంటి కష్టకాలంలో ప్రపంచాన్ని ఒక క్రూర ఖడ్గంలాగా ఒక వ్యాధి ప్రపంచాన్ని బిగి తన తాలూకు ఆ కబంధ హస్తాల్లో చుట్టుముట్టినప్పుడు ఈ కవితాలూకి ఈ పాటలు జీవితం పట్ల ఆయన కనబరిచిన నమ్మకం, మృత్యు పట్ల ఆయన చూపించిన గౌరవం, ఆ హుందాతనం, ద డిగ్నిటీ, ఫేసింగ్ డెత్ విత్ ఎ డిగ్నిటీ. జీవితం తాలూకా గౌరవం అంతా కూడా, ఆ బాధ గౌరవం దానంతటినీ కూడా కనబరిచే విధంగా ఆయన రాసిన కవిత్వాన్ని కొద్దిసేపు మీతో మాట్లాడుకునే అవకాశం లభించింది. ఈ కఠిన కాలంలో, ఈ కష్టకాలంలో ఈ మధుర బాధారవం మీరు జీవించున్నారు, నేను జీవించి ఉన్నాను. మనం లేకపోయినా జీవితం కొనసాగుతుంది. ఆయన చెప్పినట్టు మళ్ళా ఉదయాలు వికసిస్తాయి, ఆకాశగంగ పొంగి పొరుగుతుంది, కృష్ణానది ప్రవహిస్తుంది, గోదావరి ప్రవహిస్తుంది, కోకిల పాడుతుంది. మా అమ్మాయి ఒకరోజు మెసేజ్ పెట్టింది, నాన్న చూడు కోకిల పాట వినబడుతోంది అని. నేను చెప్పాను, కరోనా నశిస్తుంది, కోకిల నిలుస్తుంది. కరోనా నశిస్తుంది, కోకిల గెలుస్తుంది. కరోనా నశిస్తుంది, గీతాంజలి నిలుస్తుంది. ధన్యవాదాలు.